Only believe. Only believe. And all things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is here. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట శుభవందనాలు. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము వైపు తిరుగుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 2 చోట్ల వాక్య భాగం చదువుదాం. ఒకటి యెషయా గ్రంథం 53వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను. ఇక్కడ మొదటిది ప్రశ్న ఉన్నది. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను. రెండవది యెహోవా యొక్క బాహువు ఎవనికి బయలుపరచబడును. ప్రవక్త అంటున్నాడు ఇక్కడ ఈ విధముగా కూడా దానిని పలకొచ్చు. ఎవరైతే తెలియజేసిన సమాచారాన్ని, ప్రవక్తలు తెలియజేసిన సమాచారాన్ని నమ్ముచున్నారో వారికే యెహోవా యొక్క బాహు అనేది బయలుపరచబడుతుంది అని ప్రవక్త చెప్తా ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. 2వ చోట్ల కూడా 2వ వాక్య భాగం కూడా చూద్దాము. మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకు భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులు మరుగు చేసి పసిబాలురు అయిన మాకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాము. చాలండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, మహిమ గల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. అయ్యా, నీ ప్రియ బిడ్డలైన మేము ఇప్పటిదాకా నిన్ను పాటల ద్వారా స్తుతించాం. చప్పట్లు కొట్టుచు, వాయిద్యములు వాయించుచు, కంఠ స్వరాల ద్వారా నీకు మహిమను తీసుకొని వచ్చి ఉన్నారు ప్రభువా. అతి ప్రాముఖ్యమైన భాగములోనికి ఇప్పుడు మేము వచ్చి ఉన్నాము. ఈ ఘడియ వాక్యం ఇవ్వండి ప్రభువా. ఎత్తబడే విశ్వాసం మాలో నింపండి ప్రభువా. శరీర మార్పు కలగజేయండి ప్రభువా.
అబ్రహామును ఏ మెల్కీషెదకైతే కలుసుకొన్నాడో ప్రభువా, రొట్టె ద్రాక్షారసము ఇచ్చి ఉన్నాడో ప్రభువా, అదే మెల్కీషెదకి మధ్యాహ్న కాల సమయంలో కూడా ప్రభువా నీ ప్రియమైన వధువును కలుసుకొని ప్రభువా రొట్టె ద్రాక్షారసము ఇచ్చునుగాక ప్రభువా, ఆ జీవాహారాన్ని విరిచి ఇచ్చునుగాక ప్రభువా, ఆ 7 ముద్రల పుస్తకాన్ని విరిచి ఇచ్చునుగాక ప్రభువా, దానిలో ఉన్న సంగతులు మేము గ్రహించుదుము గాక. నీ కృప దయచేయండి ప్రభువా. నా శరీరము తిని నా రక్తము త్రాగితేనే నిత్య జీవము గలవాడు అన్నావు ప్రభువా. అయ్యా, నిశ్చయముగా నీ శరీరాన్ని భుజించటానికి మేము ఇక్కడికి వచ్చి ఉన్నాము. వాక్యమన్న శరీరాన్ని తినటానికి మేము ఇక్కడికి వచ్చి ఉన్నాము. నీ వాక్యమనే బల్ల చుట్టూరా, ఆ భోజన ఆహారము చుట్టూరా మేము పోగై ఉన్నాము. సొలొమోను బల్ల చుట్టూ ఏ విధముగా యోధులు ఏర్పరచబడిన వారు, ఎన్నిక కాబడిన వారు ఆ బల్ల చుట్టూ పోగై ఉన్నారు ప్రభువా. ఈ రోజు మేము కూడా నాయన ఏర్పాటులో ఉన్న వారిని ఒక స్వరము బయటికి పిలిచింది ప్రభువా. నీ వాక్యమనే శరీరము యొద్దకి, నీ వాక్యమనే బల్ల యొద్దకి మమ్మల్ని సమకూర్చి ఉన్నది ప్రభువా. నీ వాక్యమనే బల్ల చుట్టూ మేము పోగై ఉన్నాము ప్రభువా. మీరే నీ జీవాహారాన్ని విరిచి మాకివ్వండి ప్రభువా. నీ రొట్టెను భుజించటానికి మేము ఇష్టపడుచున్నాము. నీ కృప మాకు తోడుగా ఉంచండి. మా మధ్య ఒక్క బలహీనుడు లేకుండా చెయ్యండి. ప్రతి వ్యక్తిని బలపరచండి. అనారోగ్యముతో ఉన్న వ్యక్తికి స్వస్థత ఇవ్వండి. వెనక్కి జారిన వ్యక్తిని లేవనెత్తండి. పరిశుద్ధాత్మ అభిషేకం కావలసిన వారికి పరిశుద్ధాత్మ అభిషేకం ఇవ్వండి. నీతో నడిచే భాగ్యం ఇవ్వండి. నీతో నడిచే కృప ఇవ్వండి. హానోకు ఎలా దేవుడితో నడుచుచు పరలోకానికి కొనిపోబడ్డాడు, ఈ అంత్య దినాల్లో ఏర్పాటులో ఉన్న నీ ప్రియబిడ్డలు కూడా ఈ కాలపు వాగ్దాన వాక్యముతో నడుచుచు, క్రీస్తుతో నడుచుచు పరలోకానికి వెళ్ళే భాగ్యం ఇవ్వండి ప్రభువా. కృప దయచేయండి. కొద్ది నిమిషాలు మీరే మాతో మాట్లాడమని, నీ అమూల్యమైన కృప మా అందరి మీద ఉంచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చుందాం. ప్రైజ్ లార్డ్. టైటిల్ చెప్పండి. వర్తమానం టైటిల్, దేవుడు సామాన్యతలో సామాన్యత యందు తనను తాను మరుగుపరుచుకున్నాడు. అంటే మరుగుపరుచుకున్నాడంటే దాక్కున్నాడు. మరుగుపరుచుకున్నాడంటే కనపడకుండా దాక్కున్నాడు. హల్లెలూయా. పిదప అందులోనే, ఆ సామాన్యతలోనే తనను బయలుపరుచుకుంటున్నాడు. అంటే మరి ఆ వ్యక్తిలో, ఏ వ్యక్తిలో అయితే మరుగుపరుచుకున్నాడో, దాక్కున్నాడో, ఆ వ్యక్తి ద్వారా తనను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు, బయలుపరుచుకుంటున్నాడు. హల్లెలూయా. అంటే ఆ వ్యక్తి ఏం చూపిస్తున్నాడు? క్రీస్తుని ప్రత్యక్షపరుస్తున్నాడు, క్రీస్తుని బయలుపరుస్తున్నాడు. సరే, చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రవక్త 2 లేఖనాలు తీసుకున్నాడు. ఒకటి యెషయా గ్రంథము 53వ అధ్యాయము 1వ వచనం తీసుకున్నాడు. రెండవది మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనం తీసుకున్నాడు. హల్లెలూయా. మరి ఇక్కడ మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? ఇలాగనొచ్చు. ఎవరైతే తెలియజేసిన సమాచారాన్ని నమ్ముతారో వారికే యెహోవా యొక్క బాహువు బయలుపరచబడుతుంది. అలా నమ్మాలి అంటే మనకి మత్తయి దగ్గరికి వెళ్ళాలి. ఎవరు నమ్ముతారో తెలుసుకోవాలంటే మత్తయి దగ్గరికి వెళ్ళాలి. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు? జ్ఞానులకు, వివేకులకు ఏ సంగతులు? ఈ సంగతులు అంటే ఏ సంగతులు? మేము తెలియజేసిన సమాచారం, ఆ సంగతులు. హల్లెలూయా.
యెషయాలో చెప్తున్నాడు, మేము అని బహువచనము వాడుతున్నాడు చూడు. ఆ ప్రవక్తలు తెలియజేసిన సమాచారం. హల్లెలూయా. ఆ యొక్క మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? హల్లెలూయా. జ్ఞానులు దాన్ని నమ్మలేరు, వివేకులు దాన్ని నమ్మలేరు. హల్లెలూయా. నేర్చుకునే బాలురు, పసి బాలురు. హల్లెలూయా. ఎవరైతే నేర్చుకోవటానికి ఇష్టపడుచున్నారో, హల్లెలూయా. ఆ లేఖనం ఒకటి చదువుదాం, 11:20. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకు భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతిస్తున్నాను. హల్లెలూయా. మరి ఎత్తబాటు సంగతులు ఎవరికి బయలుపరుస్తున్నారంట? పసిబాలురకు. హల్లెలూయా. మరి ఈ పసిబాలురు సామాన్యతలోనే ఉంటారా? సరే, కొంచెం ముందుకు చూద్దాం. మనము 360వ పేర, నా దగ్గర 80వ పేజీ అండి, నా పుస్తకం దగ్గర 7 ముద్రల్లో 80వ పేజీ, 360వ పేర వైపుకి తిరుగుదాం. పోయిన వారం మనం బెస్ట్ గురించి చదువుకున్నాం కదా, డాక్టర్ బెస్ట్. హల్లెలూయా. మరి డాక్టర్ బెస్ట్, బోస్వర్త్, వీటి గురించి మనం చూసుకున్నాము. ఈ వారం చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు మీరు చదివి వచ్చారనుకుంటున్నాను. హల్లెలూయా. మరి మన కాలము గురించి ప్రవచనము యొక్క నెరవేర్పు మీకు తెలియాలని నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా. మీరు చూస్తున్నారనుకుంటున్నాను, ఏ కాలంలో కూడా మరి దేవుడు ఇంతగా బయలుపరుచుకోలేదు. మన కాలంలోనే దేవుడు ఎక్కువగా తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మీరు చూడండి, 360 వైపు తిరగండి, 360వ పేర. మరి అక్కడే వారు ఫోటోను కూడా తీశారు. హల్లెలూయా. ఫోటోను కూడా తీశారు. అది ప్రపంచమును ఒక కుదుపు కుదిపేసెను. మీరు అపోస్తుల కార్యగ్రంథం చూస్తే, అపోస్తులు వస్తున్నారంటే అక్కడ చాలా మంది పరిసయ్యులున్నారు, శాస్త్రులున్నారు, సద్దుకయ్యులున్నారు, చాలా సంఘాలున్నాయి. అయితే వారందరూ ఏమన్నారంటే, భూమిని తలక్రిందులు చేయువారు. అమ్మా లేఖనం ఒకసారి చూడమ్మా, ఇది అపోస్తుల కార్యగ్రంథం. అమ్మా 17వ అధ్యాయం, 17వ అధ్యాయం 6వ వచనం. అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి భూలోకమును తలక్రిందులు చేసిన వీరు. హల్లెలూయా. ఎవరు వారు? పౌలు. పట్టుకుంటున్నారా అండి? పౌలు భూలోకాన్ని తలక్రిందులు చేశారా? మరి మొట్టమొదటి కాలపు వర్తమానికుడు భూలోకాన్నే తలక్రిందులు చేయవారు ఇక్కడికి వచ్చారని అక్కడున్న సంఘ శాఖలు చెప్పుకున్నట్లయితే, అక్కడున్న డినామినేషన్ సంఘాలు చెప్పుకున్నట్లయితే, ఒక వర్తమానం భూలోకాన్ని తలక్రిందులు చేసినట్టయితే, మరి అన్ని జనుల కాలము యొక్క ముగింపులో మరి భూలోకాన్ని తలక్రిందులు చేసే కుదిపే ఒక వర్తమానం తిరిగి మరలా ఈ కాలంలో కూడా వచ్చిందా? ఎంతమంది నమ్ముచున్నారు? పెంతుకోస్తును, బాప్టిస్టును, లూథరను 3000కు పైగా ఉన్న మత శాఖలన్నిటినీ కూడా తలక్రిందులు చేస్తున్న ఒక వర్తమానం. హల్లెలూయా. ఏటా వర్తమానం? ప్రకటన 10.
ప్రకటన 10 అయి ఉన్నది. క్రీస్తు బలిష్ఠుడైన దూత దిగొచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ మీరు చూడండి, అగ్ని స్తంభము దిగొచ్చి ఉన్నది. మీరు చూస్తున్నారా? మొట్టమొదటి అల్ఫా ఏజ్ వర్తమానికుడు పేరు చెప్పండి. అపోస్తలుడైన పౌలు అల్ఫా ఏజ్ వర్తమానికుడు, అవునా? ఒమేగా ఏజ్ వర్తమానికుడు విలియం మ్యారమ్ బ్రన్హామ్ అయి ఉన్నాడు. అల్ఫా ఏజ్ వర్తమానికుడిని అగ్ని స్తంభము కలుసుకుంది. దమస్కా మార్గములో అగ్ని స్తంభము కలుసుకుంది ఆయన్ని. మరి ఒమేగా ఏజ్ వర్తమానికుడైన విలియం మ్యారమ్ బ్రన్హామ్ గారిని కూడా అల్ఫా ఏజ్ వర్తమానికుడు ఏ అగ్ని స్తంభం అయితే కలుసుకున్నదో అదే అగ్ని స్తంభము ఈ చివరి కాలంలోని వర్తమానికుడు కూడా కలుసుకున్నది. ప్రైజ్ లార్డ్. సంగమా పట్టుకుంటున్నారు ఈ విషయాలు? హల్లెలూయా. మీరు చూడండి. మరక్కడే వారు ఫోటోను తీశారు. హల్లెలూయా. ఫోటోను తీశారు. దేవుడికి మహిమ కలుగునుగాక. అది ప్రపంచమును ఒక కుదుపు కుదిపేసింది. ప్రపంచాన్నే ఒక కుదుపు కుదిపేసింది. ప్రపంచ చరిత్రలోనే ఇటువంటి సహజాతీతమగు ఫోటోను తీయుట అనేది ఇప్పటి వరకు ఎన్నడూ జరగలేదని విజ్ఞాన శాస్త్రజ్ఞులు చెప్పారు. హల్లెలూయా. ప్రపంచాన్నే కుదిపినది. సంఘాలన్నీ తల్లడిల్లిపోతా ఉన్నాయి, విచ్ఛిన్నమైపోతా ఉన్నాయి. హల్లెలూయా. ఏంటి ఈ వర్తమానం? ఏంటి ఈ కాలపు వాక్యం? హల్లెలూయా. సామాన్యతల్లో మరుగుపరుచుకొని దేవుడు ఆ వాక్యాన్ని, ఆ సందేశాన్ని తన ప్రియమైన భార్యకు ఆ లేఖ ఇచ్చాడు. ప్రియమైన భార్యకు ఆ ఉత్తరాన్ని అందించాడు. ప్రైజ్ లార్డ్. సామాన్యతలో మరుగుపరుచుకొని జ్ఞానులు తొట్టిల్లేటట్టు, శాస్త్రజ్ఞులు తొట్టిల్లేటట్టు, విద్యావంతులు తొట్టిల్లేటట్టు, మరి ఎవరు దాని యొక్క ప్రతిఫలాన్ని అనుభవిస్తారు? ఎవరు దాని యొక్క ఆ యొక్క అగ్ని స్తంభము యొక్క ఆ యొక్క ప్రసన్నత ఎవరు అనుభవిస్తారు? ప్రైజ్ లార్డ్. ఎన్నుకోబడిన గుంపు, ఏర్పాటులో ఉన్న చిన్న వధువు, వాళ్ళ ఆ యొక్క అగ్ని స్తంభము ఆ యొక్క దిగి వచ్చిన ఉద్దేశం ఏమిటయ్యా అంటే వారు వాక్యంగా మారేదాని కొరకు. ప్రైజ్ లార్డ్. అందుకే ఇక్కడ అగ్ని స్తంభం దిగొచ్చి ఉన్నది. ఆ అగ్ని స్తంభాన్ని ఫోటో తీశారు. ప్రపంచ చరిత్రలోనే ఇటువంటి సహజాతీతమకు ఒక ఫోటో తీయబడినది. ఇప్పటి వరకు ఎన్నడూ జరగలేదని విజ్ఞాన శాస్త్రులు చెప్పారు. అది మరి అది వాషింగ్టన్ డీసీ మత సంబంధమైన కళలతో నిండి ఉన్న హాలులో అది వ్రేలాడుచూ ఉన్నది. హల్లెలూయా. దేవుడు దిగొచ్చి తన ప్రజలతో గుర్తింపు చేసుకుంటున్నాడు. హల్లెలూయా. ఎక్కడికి దిగొచ్చాడో చూసారా? పరలోక సింహాసనాన్ని వదిలి భూమి మీదకి దిగొచ్చాడు. మరి 7వ తరగతి కూడా శాంతం పూర్తి చేయని ఒక యొక్క మన కళ ప్రవక్త దగ్గరికి వచ్చాడు. పెద్ద చదువుకున్న వ్యక్తి కూడా కాదు ఆయన. హల్లెలూయా. కానీ శాస్త్రజ్ఞులకు తెలియని విషయాలు, పండితులకు తెలియని విషయాలు మరి ఆయన తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. మరి నేను దాన్ని చదువుతున్నప్పుడు నేను ఆ యొక్క విషయాలు ఎలాగా మరి ప్రవక్త పట్టుకున్నాడా? అదంతా అభిషేకం అండి. దేవుడు ఒక మానవుడిలోకి రావటం, ఆ మానవుడు పూర్తిగా దేవుడికి అర్పించబడటం. ఎంతమంది ఈ చివరి దినాలలో అలా అర్పించబడటానికి ఇష్టపడుతున్నారండి? మన ప్రవక్త అర్పించబడినట్టుగా, మన ప్రవక్త దేవుడికి సరెండర్ అయినట్టుగా ఈ చివరి కాలంలో వాక్యానికి ఎంతమంది సరెండర్ అవటానికి ఇష్టపడతా ఉన్నారండి? హల్లెలూయా. ఇక్కడ చూడండి,
అది ఆ యొక్క అగ్నిస్తంభం అనేది వాషింగ్టన్ DC మత సంబంధమైన కళలతో, అంటే మత సంబంధమైన కళలు అంటే ఏంటో తెలుసుగా మీకు? హల్లెలూయా. బైబిల్కి సంబంధించిన కార్యాలు అనమాట. మత సంబంధమైన కళలతో నిండి ఉన్న హాల్లో అది వ్రేలాడుచూ ఉన్నది. అక్కడ అది సామాన్యముగా బయలుపడినది, సామాన్యంగానే బయలుపడింది. చూసారా? దేవుడు సామాన్యతలో దాక్కొని పిమ్మట తనను బయలుపరుచుకున్నాడు. హల్లెలూయా. ఏ వ్యక్తిలో అయితే దాక్కున్నాడో అదే వ్యక్తిలో నుండి దేవుడే బయలుపడ్డాడు. హల్లెలూయా. ఇక్కడ 361 మీకు తెలుసా? దేవుడు సామాన్యతలో దాక్కొని తను బయలుపరుచుకోవటం అంటే తను చెప్పిన వర్తమానం సత్యమని రుజువు చేసుకోవటం. నోవాహులో దాక్కున్నాడు ఆయన. నోవాహు చెప్పిన వర్తమానం సత్యమని దేవుడే రుజువు చేశాడా? ప్రవక్తలలో దాక్కున్నాడు ఆయన. మరి ప్రవక్తలు చెప్పిన వర్తమానం సత్యమని దేవుడే రుజువు చేసుకుంటా వచ్చాడా? మరి ఇక్కడ మీరు చూడండి 361 ఆయన క్రీస్తు యొక్క మరణములో మరుగుపరుచుకున్నాడు. హల్లెలూయా. క్రీస్తులో ఆయన మరుగుపరుచుకున్నాడు. ఆయన 2000 సంవత్సరాల క్రితము ఆయన దానిలో మరుగుపరుచుకొని అయితే తనను పునరుద్ధానములో బయలుపరుచుకున్నాడు. హల్లెలూయా. పునరుద్ధానం అంటే తిరిగి లేచుట. తిరిగి లేచిన తర్వాత ఆయన బయలుపరుచుకున్నాడా? ఓ మై, ఆ విధముగా మనం చెప్పుకుంటూ పోవచ్చు. దానికి అసలు ముగింపే లేదు. ఎన్ని సంవత్సరాలు అన్నీ కూడా చెప్పచ్చు. హల్లెలూయా. ఎందుకు? పాత నిబంధన అంతా కూడా క్రీస్తు గురించి చెప్తూ వస్తా ఉన్నది. మరి యేసులో ఆయన ఎలాగా మరుగుపరుచుకున్నాడో, హల్లెలూయా, పునరుద్ధానంలో ఆయన ఏ విధముగా తన్ను తాను బయలుపరుచుకున్నాడో చూపిస్తా ఉన్నది. ఎవ్వరు కూడా అలాగా మరణాన్ని నుంచి లేచిన వ్యక్తి, అర్థమవుతుందా అండి? ఎవరు ఇంతవరకు లేరు. క్రీస్తే అయి ఉన్నాడు. మొట్టమొదటిసారిగా లేచాడు. మృతుల్లో నుండి ప్రథముడుగా లేచిన వ్యక్తి క్రీస్తే అయి ఉన్నాడు. హల్లెలూయా. అయితే తనను పునరుద్ధానములో బయలుపరుచుకొనెను. ఓమై, ఆ విధముగా మనం చెప్పుకుంటూ పోవచ్చు. దానికి ముగింపే లేదు. చెప్పుకొనుచు ముందుకు సాగిపోవచ్చు. కానీ అక్కడే మీరు గమనించవల్లని చూడండి, ఒక సూర్యరశ్మి. హల్లెలూయా. అమ్మ, ఇక్కడ మీరు చూస్తున్నారా? ఒక సూర్యరశ్మి ఉన్నదని నిరాకరించి చెప్పుట ఒక వ్యక్తి. సూర్యుడు ఉన్నాడంటే సూర్యరశ్మి కూడా ఉన్నది. హల్లెలూయా. సూర్యుడు ఉన్నాడంటే సూర్యరశ్మి కూడా ఉన్నది. అయితే ఒక సూర్యరశ్మి ఉన్నదని ఒక వ్యక్తి నిరాకరించి చెప్పుట, అసలు సూర్యుడే లేడని చెప్తున్నాడు అతడు. హల్లెలూయా. ఎట్లున్నదనగా ఆ వ్యక్తి భవనము యొక్క కింద అంతస్తుకి వెళ్తున్నాడు. ఆ సూర్యుడి యొక్క కిరణాలతో నాకు పనే లేదు, అసలు సూర్యుడే లేడు అని చెప్పటానికి అతడు ఎక్కడికి వెళ్తున్నాడు? ఎన్నడూ ఆ సూర్యుడి యొక్క వేడి తనకు తగలకుండా ఉండటానికి అతడు భవనం యొక్క కింద భాగానికి వెళ్ళిపోతున్నాడు, కింద అంతస్తుకు. సూర్యుడు వెలుగును చూడకుండా కళ్ళు మూసుకొని ఉండునట్లుగానే అది ఉండును. సూర్యుడు ఎలాగా ప్రకాశిస్తున్నాడో దేవుడు కూడా, యేసుక్రీస్తు కూడా లోకంలో అలాగే ప్రకాశిస్తున్నాడు. సూర్యుడు ఏ విధముగా ప్రకాశిస్తున్నాడో అలాగే యేసయ్య కూడా ఆయన ఏర్పాటులో ఉన్న వారిలో ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. హల్లెలూయా. సూర్యుడు లేడని ఒక వ్యక్తి చెబుతుంటానికి అతడు బయట ప్రపంచంలో ఉన్నాడనుకోండి, చెప్పలేడు. ఇదిగో సూర్య రశ్మి కనబడుతుంది, అదిగో సూర్యుడు కనబడుతున్నాడు. హల్లెలూయా. మరి అతడు చెప్పాలంటే ఎక్కడికి వెళ్ళాలి? అతడు భవనము అంతస్తు కిందకి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఆ యొక్క బిల్డింగ్ యొక్క కింద భాగానికి వెళ్ళి సూర్యుడు వెలుగును చూడకుండా కళ్ళు మూసుకొని హల్లెలూయా ఉండునట్లుగానే అది ఉంటుంది. ఇక వెలుగు ఆ కింద భాగంలో పడుతుందా? పడదు కదా. కళ్ళు మూసుకొని ఉంటే ఎట్లా ఉన్నదో అలాగే ఉంటది. మరి అది సరియే. మరి గుర్తుంచుకోండి, మీరు తప్పు చేయుటకు గల ఒకే మార్గం అది. హల్లెలూయా. ఎందుకు విలియం బ్రానము ఈ సంగతి తీసుకొని వస్తున్నావు?
ఒక వ్యక్తి భవనం యొక్క కింది భాగానికి వెళ్ళటము గురించి, సూర్యుడు లేడు అని చెప్పటానికి తాను భవనం యొక్క కింది భాగానికి వెళ్ళటము గురించి ఈ కార్యాన్ని ఎందుకు తీసుకొని వస్తున్నావు? ప్రైజ్ ది లార్డ్. ఈ కార్యం నుంచి మేమేం తెలుసుకోవాలని ఆశిస్తున్నావు? హల్లెలూయా. సంగమా, ఏం తెలుసుకోవాలని మరి దేవుడు కోరుతా ఉన్నాడు? హల్లెలూయా. సంగమా, ఈ విషయాలు మీరు పట్టుకోవాలనుకుంటున్నా, మీరు జాగ్రత్తగా వాక్యాన్ని గమనించాలని నేను కోరుతున్నాను. మరియు గుర్తించుకోండి, మీరు తప్పు చేయుటకు గల ఒకే ఒక్క మార్గం అది ఏంటి? భవనం కింద మార్గానికి వెళ్ళి సూర్యుడే లేడు అని చెప్పటము అది ఒక తప్పైన కార్యం. హల్లెలూయా. ఈరోజు యేసే అనే కార్యమే లేదు, ఈ కాలపు వాక్యంలో ఆయన లేడు అనటము కూడా అలాంటిదే. హల్లెలూయా. చూడండి, మరియు గుర్తించుకోండి, మీరు తప్పు చేయుటకు గల ఒకే మార్గం, మొదట మీరు సత్యమును నిరాకరించుట వల్లననే. హల్లెలూయా. మీరు అసత్యాన్ని జరిగించాలంటే మీరేం చేయాలి? సత్యాన్ని త్రోసేయాలి. త్రోసేయటం అంటే నిరాకరించాలి. సత్యాన్ని నిరాకరించకుండా, సత్యాన్ని త్రోసేయకుండా అసత్యంలోకి వెళ్ళలేరు. పట్టుకుంటున్నారా అండి? హల్లెలూయా. మరి ఆ రోజు సత్యం ఎవరు? యేసుక్రీస్తే. ఆ రోజు సత్యము వారి ముందుకొచ్చినది. యేసు వారి శాస్త్రుల ముందు, సద్దుకయ్యుల ముందు, పరిసయ్యుల ముందు, హేరోదీయుల ముందు, ప్రపంచము ముందు నిలబట్టబడ్డాడు. ఈ రోజు కూడా యేసు, సత్యమైన యేసు మన చేతుల్లో ఉన్నాడా? ఈ రోజు కూడా యేసు ఇక్కడ నిలబట్టబడ్డాడా? వారు సత్యాన్ని త్రోసేశారు కాబట్టే అసత్యము వైపు తిరగలిగారు. హల్లెలూయా. వెలుగున్నది, సూర్యుడి యొక్క వెలుగున్నది. సూర్యుడి యొక్క వెలుగును త్రోసేసి కిందకెళ్ళి, కింద అంతస్తుకెళ్ళి, హల్లెలూయా, ఒక వ్యక్తి భూమి మీద ఉండి కళ్ళకి గంత కట్టాడనుకో, సూర్యుడు లేడు, సూర్యుడు లేడు, సూర్యుడు వెలుగు లేదు అని చెప్తా ఉన్నాడు అనుకో, ఆ వ్యక్తికి కళ్ళ గంత కట్టటము ద్వారాగా, ఆ యొక్క గుడ్డ కట్టటము ద్వారాగా, ఒక తెర ఆ కళ్ళకి వెయ్యబడటము ద్వారాగా అతడు వెలుగును చూడలేకుండా ఉన్నాడు. హల్లెలూయా. అవును కదండి. భూమి కిందకి వెళ్ళి అంతస్తులోకి వెళ్ళిన వ్యక్తి కూడా అలాగే ఉన్నాడని చెప్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ప్రవక్త ఏమంటున్నాడో మీరు చూడండి. ఇక్కడ మీరు చూడండి, మరి మీరు కండ్లను తెరువుటకు, హల్లెలూయా, మరి మీ కండ్లను తెరువుటకు నిరాకరించిన ఎడల మీరు చీకటిలోనే జీవించెదరు. హల్లెలూయా. మరి కళ్ళు తెరవబడటానికి ఏదైనా ఒక వర్తమానం ఈ కాలంలో వచ్చినదా? మరి లవదీకయ కాలం ఏమై ఉన్నది? ఆ యొక్క దిగంబరిదై ఉన్నది, గుడ్డిదై ఉన్నది. అంటే కళ్ళు మూసుకొని ఉన్నది, గుడ్డిదంటే కనరాకుండా ఉన్నది. మరి కాలపు వర్తమానం ఏంటి? లవదీకయ కాలపు వర్తమానం ఏంటి? కండ్లు తెరవబడటానికి నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని. కాటుకేంటి? కాటుకేంటి? నీ కళ్ళు తెరవబడటానికి కాటుక కొనుక్కోమంటున్నాడు. నీకు దృష్టి కలగటానికి కాటుక నా యొద్ద కొనుక్కోమంటున్నాడు. నా యొద్ద 1963 క్రీస్తు అయి ఉన్నాడు. క్రీస్తు యొద్ద కొనుక్కోమంటున్నాడు. రూకలు లేకుండా, వెల లేకుండానే, ఉచితముగానే తీసుకోమంటున్నాడు. ఎంతమంది చదివారు అది? రూకలు లేకుండా, వెల లేకుండా. హల్లెలూయా. నా యొద్ద వచ్చి కొనుక్కోమంటున్నాడు ఆయన. కాటుకను. ఏంటి కాటుక? వర్తమానమై ఉన్నది. వర్తమానమే కాటుకై ఉన్నది. ఇది మన కన్నులను తెరవజేసేదై ఉన్నది. హల్లెలూయా. మీకు తెలుసా? మీకు తెలుసా వాక్యము ద్వారాగా వాళ్ళన్ని చూడగలిగారని?
మీరు చూడండి, వాక్యము వారి 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 యొద్ద ఉన్నప్పుడు మొదటి ఆదాము నీటి మీద నడుచుకుంటా వెళ్ళాడా? హల్లెలూయా. పాపము జరిగిన తర్వాత ఒక మనిషి నీటి మీద నడవగలుగుతున్నాడా? పాపము జరగక ముందు నీటి మీద నడిచారు. అంటే వాళ్ళకి ఏమున్నది? ఏం కలిగి ఉన్నారు వాళ్ళు? హల్లెలూయా. ఆ జీవపు వెలుగును వాళ్ళు కలిగి ఉన్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ వర్తమానాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. సంగమా, పట్టుకుంటున్నారా మీరు? ఇక్కడ అంటా ఉన్నాడు, జాగ్రత్తగా మీరు చూడాలని ప్రభు పేరట నేను కోరుచున్నాను. ఇక్కడ ఏమంటున్నాడో చూడమ్మా. మీరు కండ్లను తెరువుటకు నిరాకరించిన ఎడల మీరు చీకటిలోనే జీవించెదరు. హల్లెలూయా. పాస్టర్ గారు ఆదికాండం 3వ అధ్యాయంలో అక్కడ పాపం చేసినప్పుడు వాళ్ళు కళ్ళు తెరవబడ్డాయి అన్నాడు. హల్లెలూయా. ఇక్కడ మళ్ళీ కళ్ళు తెరవబడతాం అంటే ఏంటి? ఆదికాండం 3వ అధ్యాయంలో వాళ్ళు పాపం చేసినప్పుడు కళ్ళు తెరవబడ్డాయని రాశాడా? మరి కళ్ళు తెరవబడటానికి కాటుకును కొనుక్కోమంటున్నాడు. ఆల్రెడీ తెరవబడ్డాయిగా పాస్టర్ గారు. ఎందుకు కొనుక్కోమంటున్నాడు? ఎవరికి తెలుసు ఈ సత్యం? మీకు చూడాలి. ఆదికాండం 3 చూడమ్మా. వాళ్ళు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలం తిన్నప్పుడు వాళ్ళ కళ్ళు చదువమ్మా. 5వ వచనమా చదువమ్మా. ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవుళ్ళు వలె ఉండుననియు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలాలలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు. అవునా? మరి ఇక్కడ ఆల్రెడీ 3వ అధ్యాయంలో కళ్ళు తెరవబడ్డాయిగా పాస్టర్ గారు. మరలా లవోదికీయ కాలంలో మరలా ఎందుకు మీ కన్నులకు దృష్టి కలుగునట్లు కాటుకును కొనుక్కోమని చెప్తా ఉన్నాడు? హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ మీరు చూస్తే అంతకు ముందు ఆదాము అవ్వలు వారికి వస్త్రాలు కూడా లేవు. అవునా అండి? వారికి వస్త్రాలు ఉన్నాయా? కానీ వాళ్ళు దిగంబరులని గుర్తు ఎరగల. అంటే వారికి ఏమున్నది? పరిశుద్ధత అనే ముసుగు కింద, పరిశుద్ధత అనే అభిషేకము కింద వాళ్ళు ఉండిపోయి ఉన్నారు. వాళ్ళు పాపం అంటే ఏమిటో కూడా ఎరగకుండా ఉన్నారు. వాళ్ళు దురాశకి కళ్ళు తెరవబడ్డాయి, పాపానికి కళ్ళు తెరవబడ్డాయి. ఇప్పుడు దేనికి మూసివేయబడ్డాయి అంటే, ఎప్పుడైతే పాపానికి కళ్ళు తెరవబడుతున్నాయో ఇప్పుడు వాక్యానికి కళ్ళు మూసివేయబడుతున్నాయి. ఒకటి తెరవబడుతున్నాయి అంటే ఇంకొకటి కోల్పోతున్నాడని. కోల్పోతున్నాడా? హల్లెలూయా. ఏం కోల్పోతున్నాడు? ఆత్మ సంబంధమైన నేత్రం కోల్పోతున్నాడు. ఆత్మ సంబంధమైన దృష్టిని కోల్పోతున్నాడు. ఆ వాక్యపు దేహాన్ని కోల్పోతా ఉన్నాడు. ఆ వాక్యపు శరీరము తిరిగి మరలా దేవుడి యొద్దకు వెళ్ళిపోయి ఉన్నది. హల్లెలూయా. అయితే తిరిగి లవోదికీయ కాలం దగ్గరికి వచ్చేదలికే ఈ దురాశ అనే ముసుగు కింద కాదు, మరలా తిరిగి ఆత్మ సంబంధమైన దృష్టి కలగటానికి, ఆ పరిశుద్ధత అనే ముసుగు కిందకి వెళ్ళటానికి దీనికి మూసివేయబడాలి, దానికి తెరవబడాలి. లోకానికి మన కళ్ళు మూసేయబడాలి, వాక్యానికి మన కళ్ళు తెరవబడాలి, పరిశుద్ధతకు మన కళ్ళు తెరవబడాలి. సంగమా, పట్టుకుంటున్నారా? హల్లెలూయా. లోకానికి మన కళ్ళు తెరవబడకూడదు. హల్లెలూయా.
దురాశకు మన కళ్ళు తెరవబడకూడదు, పాపానికి కాదు. రైతులా వాక్యానికి కళ్ళు తెరవబడాలి. దేవుడికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే వాక్యానికి మన కళ్ళు తెరవబడుతున్నాయో దురాశ ఏమవుతుందంటే చంపబడుతుంది, కాల్చివేయబడుతుంది. ఎందుకంటే వాక్యం ఏమైనది? అగ్ని. వాక్యం ఏమైనది? నీ వాక్యము అగ్ని వంటిది, బండలను బ్రద్దలు చేసే శృతి వంటిది. అవునా కదా? ఆ అగ్ని ఎప్పుడైతే వాక్యం కొరకు నీ కన్నులు తెరవబడుతున్నాయో ఆ అగ్ని లోనకు వస్తున్నప్పుడు మనలో ఉన్న పాపం అనే నైజము, మనలో ఉన్న దురాశ అనే నైజము, మనలో ఉన్న శరీర కోరికలనే నైజము ఏమవుతుంది అంటే అగ్ని బాప్తిజం ద్వారా కాల్చివేయబడుతున్నాయి. ఇక్కడే మనము 1000 ఏండ్ల పాలనలో ఎలా ఉంటామో అటువంటి వాతావరణాన్ని ఆ అగ్ని బాప్తిజము ఆ వ్యక్తి కలిగి ఉండేలాగా చేస్తా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ గారు ఇక్కడ మాత్రం మేము శరీర కార్యాలు అన్ని కూడా దాని మీద ఇచ్చ వాంఛ కోరిక అన్ని మామూలుగానే ఉంటాయి, అక్కడికి వెళ్ళాక మారతాయి. నో సహోదరుడా, అగ్ని బాప్తిజం అంటే ఇక్కడ నుండే మారతాయి. ఇక్కడ నుండే ఒక విశ్వాసి యొక్క జీవితంలో మార్పు జరుగుతుంది. హల్లెలూయా. పరలోక సంబంధమైన వాతావరణం అతని చుట్టూ అతడు ఏర్పాటు చేసుకుంటాడు. అతడు లోక విషయంలో చనిపోతాడు, పాపపు విషయంలో పాతిపెట్టబడతాడు, క్రీస్తుతో కూడా అతడు పాతిపెట్టబడతాడు. శరీర ఆశలు, శరీర కోరికలు, శరీర యొక్క సంబంధమైన అన్ని కూడా అతడిలో కాల్చివేయబడతాయి అగ్ని బాప్తిజం ద్వారా. ఎప్పుడైతే కాల్చివేయబడతాయో ఇక అతడు ఒక నూతన సృష్టిగా, ఇదిగో పరలోక సంబంధమైన ఆ వాతావరణం అతని చుట్టూ ఉంటది. అతడు వాక్యానికి కళ్ళు తెరవబడతాయి. ప్రజల్లో ఎంతమందికి అర్థమవుతా ఉన్నది ఈ విషయాలు? మీరు చూడండి, మరి మీ కండ్లను తెరవబడుటను నిరాకరించిన ఎడల మీరు చీకటిలోనే జీవిస్తారు. భౌతిక సంబంధంగా ఒక వ్యక్తి వెలుగు భూమి మీద ఉన్నా గాని వెలుగు లేదని నిరాకరిస్తే, ఈ కళ్ళు తెరవబడటానికి అతడు నిరాకరిస్తే, చూడకుండా ఉండటానికి నిరాకరిస్తే అతడు ఎక్కడున్నట్టు? నిజంగా చీకటిలోనే ఉన్నట్టు. వాక్యము యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు. ప్రతి కాలంలో యేసుక్రీస్తు ఉన్నాడా? అన్ని కాలాల్లో క్రీస్తు ఉన్నాడు. అన్ని కాలాల్లో మన దేవుడు ఉన్నాడు. నువ్వు పౌలు గారి కాలానికి వెళ్ళినా, నువ్వు ఐరేనస్ కాలానికి వెళ్ళినా, నువ్వు కొలంబా కాలానికి వచ్చినా, నువ్వు మార్టిన్ లూథర్ కాలానికి వచ్చినా, హల్లెలూయా, ప్రతి కాలంలో ఉన్నాడు. ఈ కాలంలో ఆయన సంపూర్ణంగా తను తాను బయలుపరుచుకున్నాడు. మీరు చూస్తే ప్రవక్తలు ఎలాగా కొంచెము 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 క్రీస్తును ప్రత్యక్షపరిచారో 7 సంఘ కాలాల్లో ఉన్న వర్తమానికులు కూడా యేసుక్రీస్తు యొక్క గుణలక్షణాలని కొంచెం 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 తీసుకుంటా ప్రత్యక్షపరుచుకుంటా వచ్చారు. కానీ చివరి కాలం దగ్గరికి వచ్చేదలికే 7 వెలుగంతా, పరిపూర్ణమైన వాక్యమంతా శరీరం అవుతా ఉన్నది. పౌలు గారి కాలంలో సంపూర్ణ వాక్యం లేదు. పౌలు గారు ఏమన్నాడో తెలుసా? నేను కొంత మట్టుకే చూస్తున్నాను. అమ్మ అది చదువుతారా? అమ్మ అది చదువమ్మ. అది నేను కొంత మట్టుకే చూస్తున్నాను. అది ఆ లేఖనం చదవండి మీరు తీసి. ప్రైజ్ ది లార్డ్. అపోస్తలుడైన పౌలు చెప్పినదేగమ్మది. ఎంతమంది ఇక్కడే ఉన్నారు? ఎక్కడండి అది? కొరింథీ అమ్మ. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకం అవుతుంది అని ఉంటుంది కమ్మ. అక్కడేగా, అక్కడే అదే ఆ లేఖనము. నేను కొంత మట్టికే చూస్తున్నాను, కొంత మట్టికే వెరిగి ఉన్నాను, పరిపూర్ణమైనది ఒకసారి
13 అధ్యాయమ్మా. చూడమ్మా, 1 కొరింథీ 13 అంటే ఎన్నో వచ్చినమ్మా? 9. అవునమ్మా. మనము కొంత మట్టుకు వెరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. పట్టుకుంటున్నారా? కొంత మట్టుకు మనము కొంత మట్టుకే ఎరుగుదుము. మరి పూర్ణమైనది వచ్చే కాలం ఏది? అయ్యా పౌలు గారు, పూర్ణమైనది వచ్చే కాలం ఏదయ్యా అని పౌలు గారిని ఇంటర్వ్యూ చేస్తే పౌలు గారు ఏమంటారో తెలుసా? అంత్యకాలం ఒకటి ఉన్నది, చివరి కాలము లవదకే సగకాలం ఒకటి ఉన్నది. ఆ కాలానికి ఒక దూత ఉన్నాడు. ఆ వర్తమానికుడు పూర్ణమైన దాన్ని తీసుకొని వస్తాడు. ఒమేగా ఏజీ వర్తమానికుడు పరిపూర్ణమైన దాన్ని తీసుకొని వస్తాడు. అంటే మన కాలము పూర్ణమైనది వచ్చిన కాలము. ప్రైజ్ లార్డ్. మీరు చూడండి, పాత నిబంధనలో ప్రవక్తలందరూ కూడా యేసుక్రీస్తు గురించి ప్రవచించుకుంటా కొంచెము 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 క్రీస్తును ప్రత్యక్షపరుచుకుంటా ఆయన యొక్క గుణలక్షణాలను వెల్లడి చేసుకుంటా వచ్చారు. యేసుక్రీస్తు వచ్చినప్పుడు సంపూర్ణ వాక్యం, ఆయనే సంపూర్ణ వాక్యముగా వచ్చాడు. ఇప్పుడు 7 సంఘ కాలాలలో సంఘమంతా కూడా ఈ 2000 సంవత్సరాల నుండి కొంచెము కొంచెము కొంచెం కొంచెంగా క్రీస్తు యొక్క గుణలక్షణాలను చూయించుకుంటా వస్తా ఉన్నది. చివరి కాలం వచ్చేదలికే, అన్ని జనుల కాలం యొక్క అర్థం వచ్చేదలికే సంపూర్ణ వాక్యం వచ్చినదే. మరి సంపూర్ణ వాక్యం ఎవరో తెలుసా? ఈ కాలంలో సంపూర్ణమైన వాక్యము యేసుక్రీస్తులో ఉన్న దైవత్వము అంతా, దేవునిలో ఉన్నదంతా మొదటి రాకడలో క్రీస్తులో కుమ్మరించబడినట్టయితే రెండవ రాకడలో యేసుక్రీస్తులో ఉన్న దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత అంతా కూడా ఆయన భార్యలో. ఆయన భార్య ఎవరు పాస్టర్ గారు? ఇప్పుడు ఆయన భార్య క్రీస్తును ప్రత్యక్షపరచవలసి ఉన్నది. కొంచెము కాదు, సంపూర్ణముగా. యేసు కొంచెము బయలుపరిచాడా? యేసు కొంచెము బయలుపరచడానికి రాలేదు. హల్లెలూయా. అర్థమవుతుందా? సంపూర్ణంగా బయలుపరిచాడు. మరి చివరి దినాల్లో వధువు సంపూర్ణంగా బయలుపరచుకోవటానికి, క్రీస్తును బయలుపరచటానికి, క్రీస్తును ప్రత్యక్షపరచటానికి దేవుడి కాలంలో వధువుని పిలుస్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆయన ఎవరి వెనకాల ఉండి ఆయన బయలుపరుచుకుంటున్నాడయ్యా? ఆయన భార్య వెనకాల ఉండి సామాన్యతలో దేవుడు తన్ను తాను మరుగు చేసుకున్నాడు, అందులోనే బయలుపరుచుకుంటున్నాడు. ఎంతమంది ఎరుగుతున్నారు ఈ విషయాలు? సంగమ పట్టుకుంటున్నారా మీరు? మీరు ఈ సంగతులు అన్ని చూస్తారని నమ్ముచున్నాను. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, చూడండి అమ్మా, చూడు. ఇక్కడ ఏమంటున్నాడంటే అమ్మా 362వ పారాగ్రాఫ్. హల్లెలూయా. కళ్ళు మూసుకొని ఉన్నట్లుగానే అది ఉండును. మరి అది సరియే. మరి గుర్తుంచుకోండి, మీరు తప్పు చేయుటకు గల ఒకే మార్గం, మొదట మీరు సత్యాన్ని నిరాకరించటం వలనే. మీరు కండ్లకు తెరువుటకు నిరాకరించిన ఎడల మీరు చీకట్లోనే జీవిస్తారు. మీరు చూచుటకు నిరాకరించిన ఎడల మీరు ఎట్లు చూడగలరు? ఈ కాల వర్తమానము నీకు దృష్టి కలగటానికి ఇవ్వబడి ఉన్నది. కాటుక నీకు దృష్టి కలగటానికి ఇవ్వబడి ఉన్నది. ఈ కాటుకను మీరు నిరాకరించటం వల్ల మీరు ఎలా చూడగలరు? హల్లెలూయా. మీ యొక్క ఆ వ్యక్తి నిరాకరించటానికి గల కారణం చెప్తారా? ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్దాం. పరిసయ్యులు నిరాకరించటానికి, యేసును నిరాకరించటానికి గల కారణం ఏంటి? శాస్త్రులు యేసును నిరాకరించటానికి గల కారణం ఏంటి?
సద్దుకయ్యులు యేసును నిరాకరించడానికి గల కారణం ఏమిటి? మత ప్రపంచమంతా కూడా ఆ 2000 సంవత్సరాల క్రితం యేసును నిరాకరించటానికి, త్రోసేయటానికి గల కారణం ఏమిటి? ప్రవక్త అది చెప్పాడు, మీరు పట్టుకున్నారో లేదో? కారణము కూడా చెప్పాడు ప్రవక్త. ఏంటి ఆ కారణం? వారు వేరొక విధముగా నేర్పించబడ్డారు, దానిలో నుండి వారు చూస్తున్నారు. క్రీస్తు ఈ విధంగా రావాలి, ఈ విధంగా రావాలి, ఇలా రావాలి అని వాళ్ళు నేర్పించబడ్డారని. హల్లెలూయా. మరి రెండో రాకడ గురించి కూడా అలాగే ఉన్నదా? మొదటి రాకడలో ఎలా ఉన్నదో రెండో రాకడ కూడా అలాగే ఉన్నదా? హల్లెలూయా. ఈరోజు సంఘాలు రకరకాల బోధల చేత నేర్పించబడతా ఉన్నాయి. బాప్టిస్ట్ వాళ్ళు వాళ్ళ యొక్క క్రమం ప్రకారంగా రావాలని చూస్తా ఉన్నారు. పెంతెకోస్తు వాళ్ళు వాళ్ళ క్రమం ఆచారాల ప్రకారంగా రావాలని చూస్తా ఉన్నారు. 3000కు పైగా ఉన్న మత శాఖ సంస్థలు వాళ్ళ క్రమాల ప్రకారంగా రావాలని, క్రీస్తు రావాలని చూస్తా ఉన్నారు. అయితే యేసు వాక్యము ప్రకారంగా వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు ఒక విశ్వాసి, ఒక సంఘ సభ్యుడు ఏం చూస్తాడు? వాళ్ళ దైవ సేవకుడు చెప్పిన దాని ప్రకారంగా రావాలని ఆలోచిస్తాడు. అదే నేర్చుకున్నాడు, అదే వింటాడు, దాని ప్రకారంగానే చూస్తారు. సత్యము వచ్చినప్పుడు, సత్యము వారి ముందు ప్రత్యక్షమైనప్పుడు, సత్యము వారి ముందు శరీరమైనప్పుడు, ఓ పాస్టర్ గారు ఏదో చెప్తున్నారు, సత్యము వారి ముందు శరీరం అవటమా? నేను 2000 సంవత్సరాల క్రితమే చెప్పటం లేదు, ప్రస్తుత కాలంలో కూడా సత్యము ఇక్కడ కొంతమంది వ్యక్తులలో శరీరం అవుతా ఉన్నది. హల్లెలూయా. ఎప్పుడైతే సత్యము శరీరం అవుతుందో మరణం వెళ్ళిపోతుంది, జీవం ఉన్నది అక్కడ. హల్లెలూయా. ఆ వ్యక్తిలో ఇక మరణము ఉండదు, మరణము కూడా తప్పుకున్నది. ఎందుకయ్యా? అక్కడికి జీవము నడుచుకుంటా వచ్చినది కాబట్టి, ఆ వ్యక్తి దగ్గరికి జీవము నడుచుకుంటా వచ్చినది కాబట్టి. ఒకానొక రోజున యేసు నడుచుకుంటా చనిపోయి సమాధిలో ఉన్న లాజరు దగ్గరికి నడుచుకుంటా వెళ్ళాడు. ఈ రోజు అదే విధానములో మరి అనేక మత శాఖలలో చనిపోయి ఏర్పాటులో ఉన్న వ్యక్తి దగ్గరికి ఈ కాలపు యేసు నడుచుకుంటా వస్తా ఉన్నాడు. ఎందుకయ్యా అంటే ఏర్పాటులో ఉన్న వ్యక్తిని పిలవటానికి, బ్రతికించడానికి, మృతుల్లో నుండి బయటికి పిలవటానికి, ఓ మత శాఖల్లో నుండి బయటికి పిలవటానికి, ఆచారాల్లో నుండి బయటికి పిలవటానికి, నిద్రించుచున్న నీవు లే అని పిలవటానికి. హల్లెలూయా. వచ్చాడా యేసు? ఈ కాలంలో వచ్చాడా యేసు? బ్రతికించే వర్తమానం. మీకు తెలుసా 3వ ఇడుపు పరిచర్య ఏంటో? చచ్చిపోయిన చేపను బ్రతికించుట. ఏంటి కొట్టుకొని వస్తా ఉన్నది? ఆ మిన్నో చేప. హల్లెలూయా. ఆ చిన్న ఫిష్ దాని ప్రేగులు కూడా నోట్లో నుండి బయటకు వచ్చాయి. హల్లెలూయా. అది ఉరవడికి కొట్టుకొని వస్తా ఉన్నది. అయితే అక్కడ ఒక ఆయన ఏటి ఒడ్డున కూర్చొని ఉన్నాడు. ఆయన 7 అక్షరాలు పేరు కలిగిన ఒక ఆయన పేరు మార్చబడి ఉన్నది. ఆయన్ని ఎలోహీము కలుసుకున్నాడు, ఆయన్ని మెల్కీషెదెకు కలుసుకున్నాడు. ఆ వ్యక్తి ఆ యొక్క సెలయేరు దగ్గర కూర్చొని ఉన్నాడు. ఆ వ్యక్తి పలుకుతా ఉన్నాడు ఆ మిన్నో చేపతో, ఓ చేప నేను నీకు జీవం ఇస్తున్నానని. ఎప్పుడైతే పలికాడో ఆ చనిపోయిన చేప జీవం పొందుకొని తిరిగి బ్రతికి ఆ ప్రవక్తకి ట్యాక్స్ చెప్పి అది తిరిగి మరలా ఏటికి ఎదురీదుకుంటా వెళ్ళిపోయి ఉన్నది. ఎవరు బతికించారు దానిని? ఎవరండి? ఈ కాలపు వాక్యం. వాక్యం శరీరమైనదే. వాక్యం ఒక వ్యక్తిలో శరీరమైనదే. ఈ రోజు అదే వాక్యం ఇక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులలో కూడా శరీర ధార అవుతా ఉన్నది.
హల్లెలూయా. ఆ మిన్నో చేపను బతికించినట్టుగా కొంతమందిని బ్రతికించటానికి వాక్యం నడుచుకుంటా వస్తా ఉన్నది. లాజరును బతికించినట్టుగా, ఓ చేప నేను నీకు జీవాన్ని ఇస్తున్నానని ఆ మిన్నో చేపతో పలికాడు. ఓ లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి ఆ చనిపోయిన లాజరుతో పలుకుతున్నాడు, లాజరు బయటికి రాలే. హల్లెలూయా. ఎప్పుడైతే పలికాడో లాజరు లేచాడు, మృతుల్లో నుండి లేచాడు. మరి నిన్ను కూడా లేపిన స్వరం ఉందే. లాజర్నే కాదు, నిన్ను కూడా లేపిన స్వరం ఉన్నదే. ఆ మిన్నో చేపనే కాదు, నిన్ను కూడా బ్రతికించిన స్వరం ఉన్నదే. అది నిన్ను బ్రతికించినదా? ఎస్ ఆమేన్. అది మనల్ని బ్రతికించి ఉన్నది, జీవముతో నింపి ఉన్నది. దేనికి పాస్టర్ గారు? క్రీస్తు యొక్క సంపూర్ణ వాక్యాన్ని నీ ద్వారా వెల్లడిపరచటానికి, నీ ద్వారా ప్రత్యక్షపరచటానికి, లోకానికి క్రీస్తు ఏమై ఉన్నాడో నీ ద్వారా బయలుపరుచుకోవటానికి. మరి నీ శరీరము ఆయనకి ఇయటానికి ఇష్టమేనా? సజీవ యాగముగా. నీ శరీరము మాత్రమే కాదు, ప్రాణము, ఆత్మ, శరీరం సంపూర్ణంగా ఆయనకి ఇవ్వటానికి సిద్ధమేనా? సంసన్ లాగా ఉంటారా? హల్లెలూయా. శరీరము, ప్రాణము, ఆత్మ పరిపూర్ణంగా ఆయనకు సమర్పించుకోవాలి. హల్లెలూయా. శక్తి దేవుడికి ఇచ్చాడు, బలము మీరు చూస్తున్నారా? ఏం చేస్తున్నాడు సంసోను? శరీరాన్ని దెలీలాలకు అప్పచెప్పాడు. హల్లెలూయా. ప్రతిదీ మనం దేవుడికి సమర్పిద్దాం. ఇక్కడ మనం చూద్దాం, కొంచెం చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఏమంటున్నాడో, మీరు చూచుటకు నిరాకరించిన యెడల మీరెట్లు చూడగలరు? చూసారా? సామాన్యమైన కార్యాలను గమనించండి, అవి స్వల్పమైన కార్యాలు చేయుటకు మరచి పెద్ద పెద్ద కార్యాలు చేయుటకు ప్రయత్నిస్తున్నారు. పెద్ద పెద్ద కార్యాలు. దేవుడు సామాన్యతలోనే ఉన్నాడు. ప్రవక్త ఇంటికి ఎందుకు ఆ అపాజాన్ని పంపించాడు? అపాజమా అది చావు బతుకుల మధ్య ఉన్నది, అది శ్వాస తీసుకోవటం కూడా కష్టంగా ఉన్నది, అది చనిపోవటానికి సిద్ధముగా ఉన్నది, దాని పిల్లలకు కూడా పాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నది. ఆ సంచిలో నుంచి కూడా పిల్లలు మరి వచ్చి తల్లి దగ్గర పాలు తాగటానికి కూడా అది పాలు ఇవ్వలేని స్థితిలో ఉన్నది. అది అక్కడ పడిపోయి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఆ కంచి దగ్గర పడిపోయి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ప్రవక్త చూస్తా వెళ్తున్నాడు, దాని పట్ల జాలి కొన్నాడు, కానీ దాని గురించి ప్రార్థన చేయలేదు. హల్లెలూయా. చూస్తా వెళ్తున్నాడు. ఫస్ట్ సారి చూశాడు ఒకరోజు, తర్వాత రోజు హల్లెలూయా దేవుడు మాట్లాడాడు. నీ దగ్గరికి నేను ఆ అపాజ్యాన్ని పంపించాను. హల్లెలూయా. మరి ఒక సహోదరి వచ్చినది, నేను చూడలేకపోతున్నాను, గన్ను పెట్టి దాన్ని చంపేద్దాము, అది ఆ బాధ తట్టుకోలేకపోతా ఉన్నది అన్నది. వద్దు అలా చెయ్యొద్దు అన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మరి ప్రవక్త అక్కడ ప్రార్థన చేసినప్పుడు అది తిరిగి మరలా శక్తిని పొందుకొని, జీవాన్ని పొందుకొని, మరలా అది బ్రతికి, చావు బతుకుల మధ్య నుండి బ్రతికి, తన పిల్లలను కూడా తన సంచిలో వేసుకొని అక్కడి నుంచి ఎగిరి గంతేస్తా వెళ్ళిపోయినది. ఈ రోజు ఎగిరి గంతేసి ఎత్తబాటులోకి వెళ్ళే ఒక వర్తమానం ఈ కాల ప్రవక్త ద్వారా వచ్చి ఉన్నది. ఇదంతా మూడవ ఈడుపు పరిచర్య సహోదరి సహోదరుడా. స్పోకెన్ వర్డ్ మినిస్ట్రీ కింద జరుగుతున్న కార్యాలు. ప్రైజ్ ది లార్డ్. మీరు చూస్తున్నారా? స్వరము గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అందుకే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో ఆ స్వరమే మనల్ని బ్రతికించేదై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. అవి ఇంపార్టెంట్ అయిన వర్తమానాలు. అవి మీరు మరలా వినండి, అవి వదిలిపెట్టద్దు. అవి దేవుడికి మహిమ కలుగును గాక. దానిలో జీవం ఉన్నది సహోదరి సహోదరుడా. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, పెద్ద పెద్ద కార్యాలు చేయుటకు ప్రయత్నిస్తున్నారు, కానీ దేవుడైతే చాలా చిన్న కార్యాలు, స్వల్పమైన కార్యాలు, హల్లెలూయా, వాటిని మర్చిపోతున్నారు. హల్లెలూయా. దేవుడు ఆటిలోనే కదిలాడుతా ఉన్నాడు.
363వ పేర ఇచ్చట చూడండి, నేను మీకు చెప్పనేండి. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం, మొదటి రాకడ. మలాకీ గ్రంథము 4వ అధ్యాయం, 2వ రాకడ. మలాకీ గ్రంథం 3వ అధ్యాయానికి ముందు నిబంధన దూత క్రీస్తు రావటం. మలాకీ గ్రంథం 4వ అధ్యాయానికి ముందు ప్రకటన 10 నిబంధన దూత క్రీస్తు రావటం. అక్కడ మలాకీ గ్రంథం 3వ అధ్యాయంలో క్రీస్తును పరిచయం చేయటం, ఏలియా క్రీస్తును పరిచయం చేయటం. ఇక్కడ మలాకీ గ్రంథం 4వ అధ్యాయంలో బలిష్ఠుడైన దూత, నిబంధన దూత క్రీస్తుని మలాకీ 4లో ఉన్న ఏలియా పరిచయం చేయటం. ప్రైజ్లా పక్క అధ్యాయాలు, మలాకీ 3, మలాకీ 4. సంగం పట్టుకుంటున్నారా? సరే చూడండి, చాలా ఇంపార్టెంట్ అయిన వర్తమానం. మీరు చూడండి, ఇక్కడ మలాకీలో, మలాకీ 3లో బాప్తిజం ఇచ్చే యోహాను గురించి చెప్పబడతా ఉన్నది. అదే విధానంలో మత్తయి సువార్త 11:10లో కూడా మీరు తీయండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 10వ వచనం ఎవరి గురించి? బాప్తిజం ఇచ్చే యోహాను గురించి. ఏముంది అక్కడ లేఖనం? ఇదిగో నేను నా దూతను మీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని ఎవడి గూర్చి వ్రాయబడినో అతడే ఈ యోహాను. ప్రైజ్ ది లార్డ్. అంటే యోహాను చేసిన పరిచర్య సత్యము అని ఇక్కడ యేసుక్రీస్తు రుజువు చేస్తా ఉన్నాడు. మరి ఇక్కడ మీరు చూడండి, నీకు ముందుగా మార్గాన్ని సిద్ధపరచటానికి నా దూతను పంపి ఉన్నాను. ఎక్కడికి? సంఘాల దగ్గరికి. మరి ప్రకటన 22:16 అది కాదా? ప్రకటన 22:16 రెండవ రాకడ గురించి కాదా? సంఘాల దగ్గరికి దూత పంపించబడలేదా? మొదటి రాకడలో బాప్తిజమిచ్చి యోహాను పంపించినట్టుగా రెండవ రాకడలో సంఘముల దగ్గరికి యేసనే నేనే దూతను పంపిస్తున్నానని చెప్పలేదా? మత్తయి సువార్త 11వ అధ్యాయము మరి ఎన్నో వచనమమ్మ? 10వ వచనములో ఎవరి గురించి అయితే యేసు మాట్లాడాడో, ప్రైజ్ ది లార్డ్, అదే యేసు రెండవ రాకడ గురించి కూడా దూతను పంపిస్తానని ప్రకటన 22:16 చెప్పిందా? 22:16 అదే యేసు చెప్పాడా? హల్లెలూయా. సంఘముల కోసరం ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసాను నేను నా దూతను పంపి ఉన్నాను, మార్గం సిద్ధపరచటానికి, మార్గం సరళము చేయటానికి. ప్రైజ్ ది లార్డ్. ఇంకేమంటున్నాడు అమ్మ? కొంచెం కిందకు చూడండి. మీరు అమ్మా, ఆయన చెప్పాడు, మీరు దీనిని అంగీకరించిన ఎట్లయితే అతనే ఇతను. హల్లెలూయా. బాప్తిజం ఇచ్చి యోహాను గురించి యేసుక్రీస్తు మాట్లాడుతూ, హల్లెలూయా, మీరు అంగీకరించినట్లయితే, మీరు దీనిని అంగీకరించినట్లయితే ఆయనే ఇతను. మలాకీ 3లో చెప్పబడిన ఆయనే మత్తయి సువార్త 10:11లో ఉన్న ఆయన బాప్తిజం ఇచ్చి యోహాను. ఇలా చెప్తే మీరు అంగీకరించితే ప్రకటన 22:16లో ఉన్న ఆయనే విలియం మేరియన్ బ్రనహాం ఇతడు. ఆ రోజు సంఘముతో మాట్లాడాడు ఆయన, యేసే మాట్లాడాడు. ఈ రోజు అదే యేసే సంఘముతో మాట్లాడుతా ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజు వధువు అనే శరీరాన్ని తీసుకొని మాట్లాడుతున్నాడు. ఈ రోజు ఆయన స్త్రీ వెనకాల ఉండి మాట్లాడుతున్నాడు. మీరు చూసారా? దీపావళిలో ఏం చేస్తారు? నరకాసుడిని చంపుతారు. ఎవరు చంపింది? సత్యభామ. ఎవరు చంపారంటే ఏ పాస్టర్ గారి కథలో అలాగే సత్యానికి భామ. సత్యం ఎవరు? నీ వాక్యమే సత్యం. వాక్యానికి భామ అంటే భార్య ఎవరు?
ఆయన భార్య ఇప్పుడు ఆ నరకాసుని చంపుతా ఉన్నది, అపవాదిని కూల్చేస్తా ఉన్నది. పట్టుకుంటున్నారా సంగమా? పట్టుకోండి. ఎవరున్నారు అక్కడ? ఎవరున్నారు? ఆమెతో ఎవరున్నారండి ఆ నరకాసుని చంపేటప్పుడు? కృష్ణుడు ఉన్నాడు కదా అక్కడ, సత్యబాబయ్య వెనకాల. మరి ఇక్కడ ఈమెతో ఎవరున్నారు? యేసుక్రీస్తున్నాడా? యేసుక్రీస్తు ఈమె వెనకాల ఉండి వాడిని చంపుతా ఉన్నాడు. హల్లెలూయా. పట్టుకోండి ఈ విషయాలు, జాగ్రత్తగా పట్టుకోండి. కొన్ని మీరు ఎరుగుతారని చెప్తున్నాను, జాగ్రత్తగా చూడండి. అతనే ఇతను. మలాకి 3లో చెప్పిన అతనే మత్తయి 10:11లో ఉన్న 11:10లో ఉన్న ఇతను. చూసారా? నాకు ముందుగా పంపబడిన వ్యక్తి ఇతనే. ఎవరు మాట్లాడుతున్నారు? ఇది స్వయముగా యేసే. నాకు ముందుగా పంపబడిన వాడు ఇతనే. అది సామాన్యంగా ఉన్నది. హల్లెలూయా. అయ్యో, మేమందరం అనుకున్నాం కళాశాల నుండి వస్తాడని, బైబిల్ ట్రైనింగ్ నుండి వస్తాడని, థియాలజీ నుండి వస్తాడని. హల్లెలూయా. నువ్వు ఏ సంస్థకు సంబంధించిన వాడవు? ఏ మిషనరీకి సంబంధించిన వాడవు? హల్లెలూయా. బాప్తిజం ఇచ్చి యోహాను ఏ మిషనరీయా చెప్పండి? పరిసయ్యులకా, శాస్త్రులకా, సద్దుకయ్యులకా? ఏ మిషనరీ కాదా? మరి మీరు చూడండి, ఈరోజు 3000కు పైగా ఉన్న మత శాఖలకు, సంస్థలకు సంబంధించిన వ్యక్తి విలియం బ్రన్హామ్. ప్రైజ్ ది లార్డ్. చూస్తున్నారా? 3000కు పైగా ఉన్న ఏ మత శాఖకు కూడా సంబంధించిన వ్యక్తి కాదు. అవన్నీ తలక్రిందులైపోతున్నాయి. వాళ్ళ బోధలన్నీ కూడా వాళ్ళ పునాదులతో సహా కదులుతున్నాయి. అలాంటి వర్తమానం ఈ కాలంలో వచ్చినది. మరి ఒక సామాన్యమైన మానవుడిలో, ఒక సామాన్యమైన వ్యక్తిలో దేవుడు తన్ను తాను మరుగుపరుచుకున్నాడు. ఒకరోజు ఆయన యొద్ద అడుగబడెను. వేద పండితులు ఎట్లు ఒకరోజు యేసుక్రీస్తు దగ్గర కొంతమంది వ్యక్తులు అడిగారు, వేద పండితులు ఎట్లు చెప్పుచున్నారు? ఏమని చెప్తున్నారు? అయ్యా, యేసు వచ్చే ముందుగా ఏలియా రావాలని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారు? 17:10 మత్తయి సువార్త 17:10. మీరు ఈ విషయాలన్నీ జాగ్రత్తగా పట్టుకోవాలి, ఎందుకంటే ప్రతిదీ వాక్యంతో కనెక్ట్ అయి ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. వేద పండితులు మొదటి రాకడలో ఉన్నట్టయితే మరి రెండో రాకడలో కూడా వేద పండితులు ఉండాలి కదా. మొదటి రాకడలో వాళ్ళు తొట్టిపడ్డారు. హల్లెలూయా. ఏమయ్యే విషయంలో? క్రీస్తును చూసే విషయంలో తొట్టిపడ్డారు. ఏలియాను చూసే విషయంలో కూడా తొట్టిపడ్డారు. హల్లెలూయా. మీకు తెలుసా, మొదటి రాకడలో బాప్తిజం ఇచ్చి యోహాను దగ్గరికి వేద పండితులు పంపించారని? యోహాను సువార్త 1 చదవమ్మా, 1:13 అమ్మా. అమ్మా అది ఒక్క నిమిషం. యోహాను సువార్త 1వ అధ్యాయం 19. నీవు ఎవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులు, లేవీయులు. చూసారా? పంపించారా? యోహాను దగ్గరికి పంపించారా? ఎవరు పంపించింది? యాజకులు. యూదులు యాజకులను, లేవీలను యోహాను దగ్గరికి పంపించారు. హల్లెలూయా. అలా ప్రధాన కార్యదర్శి నాయకులు కొంతమందిని పంపటం జరిగినది. అప్పుడు అతడు ఎరుగననక ఒప్పుకున్నాడు. క్రీస్తు కానని ఒప్పుకున్నాడు. కాగా నీవెవరవు? వాళ్ళే అడుగుతున్నారు. ఏమంటున్నారు? వాళ్ళే అంటున్నారు. ఏమంటున్నారు? నువ్వు ఏలియావా అని అడిగారు. ఎవరు అడిగింది ఆ మాట? వాళ్ళే.
ఆ యాజకులు ఆ లేవీలే నువ్వు ఏలియావా అని అడిగారు. అడిగినప్పుడు అతడు కాదన్నాడు. నీవు ఆ ప్రవక్తవా అన్నాడు. ఆ ప్రవక్త అంటే ఎవరు? ధర్మశాస్త్రం ఇచ్చాడు వాళ్ళకి, ఇజ్రాయేల్ ప్రజలకి, యూదులకి ధర్మశాస్త్రం ఇచ్చిన ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త పేరు మోషే అయి ఉన్నాడు. మోషే అన్నాడు, నా వంటి ఒక ప్రవక్తను ఇజ్రాయెల్లో మీలో నుండి పుట్టించును అన్నాడు. నీవు ఆ ప్రవక్తవా అని అడుగుతున్నాడు. కానని ఉత్తరం ఇచ్చాడు. కాబట్టి వారు నీవెవరవు? నువ్వు క్రీస్తువు కాదన్నావు, నువ్వు ఏలియావు కాదన్నావు, నువ్వు మోషేవు కూడా కాదన్నావు. అయితే నువ్వెవరవు? మమ్మల్ని పంపిన వారికి మేము ఉత్తరం ఇయ్యాలి కనుక నిన్ను గురించి నువ్వేం చెప్పుకుంటున్నావు? అతన్ని బాప్తిజం ఇచ్చే యోహాన్ని అడిగారు. అందుకు బాప్తిజం ఇచ్చే యోహాన్ ఇలాగంటున్నాడు, నా గురించి ప్రవక్త ఇలా ప్రవచించాడయ్యా, నా గురించి యెషయా ఇలా చెప్పాడయ్యా. ఏంటంటే అరణ్యంలో వెలుగెత్తు ఒకరి శబ్దమని యెషయా 40లో నా గురించి చెప్పాడయ్యా. 712 సంవత్సరాల పూర్వమే ఒక ప్రవక్త నా గురించి ప్రవచించాడయ్యా. 400 సంవత్సరాల పూర్వమే ఇంకొక ప్రవక్త మలాకి అనే ప్రవక్త కూడా నా గురించి ప్రవచించి చెప్పాడయ్యా. ఇదిగో మీరు కోరు నిబంధన దూత తన ఆలయానికి హఠాత్తుగా వచ్చును, మరి నాకు ముందుగా మార్గాన్ని సిద్ధపరచటానికి నేను నా దూతను పంపిస్తానని చెప్పిన ఆ దూతను నేనేనయ్యా అని చెప్పుకున్నాడు. యెషయాలో చెప్పుకున్న లేఖనాన్ని తీసి చూపించాడు. యెషయా 40లో చెప్పిన లేఖనాన్ని తీసి చూపించాడు. అందుకే యెషయా చెప్పినట్టు యెషయా నా గురించి చెప్పాడు. ఓ, మీ గురించి ఏ ప్రవక్తలైనా చెప్పారా? బాప్తిజం ఇచ్చి యోహాను గురించే చెప్పినట్లయితే మరి రాజ్య పరిపాలన చేసే 1000 ఏళ్ల పాలనలో సింహాసనం మీద కూర్చొని రాజ్య పరిపాలన చేస్తున్నా, రాణిగా ఉండి పరిపాలన చేస్తున్నా యేసుక్రీస్తు భార్య గురించి ఏ ప్రవక్తలన్నా చెప్పారా? ఎంతమంది ప్రవక్తలు చెప్పారు? ప్రైజ్ లార్డ్. నీ గురించి చెప్పబడిన లేఖనాన్ని నువ్వు ఎరిగావా? ఇక్కడ బాప్తిజం ఇచ్చి యోహాను తన గురించి చెప్పిన లేఖనాన్ని ఎరిగాడు. అయ్యా నేను చర్చికి వెళ్ళా వచ్చా, అందరూ వెళ్ళొస్తారు, కానీ నీ గురించి చెప్పిన లేఖనం పరిశుద్ధ గ్రంథములో ఎక్కడ ఉన్నదో దాన్ని నువ్వు ఎరగటమే ప్రత్యక్షత. ప్రైజ్ ది లార్డ్. ప్రత్యక్షత అంటే ఏంటి? నీ గురించి రాయబడిన లేఖనాన్ని ఎక్కడ ఉన్నదో ఆ లేఖనము వైపుకి తిన్నగా నిన్ను నువ్వు తీసుకొని వెళ్ళి ఆ లేఖనము లేరే అని చూపించేదే ప్రత్యక్షత, అని ఎరిగేదే ప్రత్యక్షత. సంగమా పట్టుకుంటున్నారా? మీకు తెలుసా మలాకి 4, 5, 6 వచనాలు విలియం మేరం బ్రన్హామ్ అని. హల్లెలూయా. ఎంతమంది సంగతులు పట్టుకుంటున్నారు? మరి మన గురించి రాయబడిన లేఖనము, ప్రభువా నా గురించి రాయబడిన లేఖనం పాస్టర్ గారు చెప్పారు, మరి నా గురించి కూడా ముందే రాయబడింది అన్నారు. ఆ ముందే రాయబడిన లేఖనాన్ని నాకు బయలుపరచవా ప్రభువా అని ఎంతమంది ప్రార్థిస్తారు? ఎంతమంది ప్రార్థిస్తారు? వాక్యముతో మిమ్మల్ని మీరు గుర్తింప చేసుకోవడానికి ఎంతమంది ఇష్టపడతారు? వాక్యముతో నిన్ను నీవు గుర్తింపు చేసుకొనుట. ప్రైజ్ ది లార్డ్. పట్టుకుంటున్నారా అండి? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. వాక్యముతో మనల్ని మనం గుర్తింపు చేసుకోకుండా ఎంత భక్తి చేసినా ఉపయోగం లేదు. నీ గురించి రాయబడిన వాక్యం ఏది అని మీరు అడిగారు అనుకో, ఏమో పాస్టర్ గారు నా గురించి రాయబడిన లేఖనం ఉందని నాకు ఇప్పుడు దాకా తెలియదు పాస్టర్ గారు.
ఆ యొక్క ఏది అపోస్తుల కార్యగ్రంథము 19వ అధ్యాయములో పరిశుద్ధాత్మ ఉన్నాడన్న సంగతియే మాకు తెలియదు పాస్టర్ గారు అని ఆ జనులు చెప్పినట్టుగా పౌలు గారు వచ్చి అడుగుతున్నాడు. హల్లెలూయా. అపోస్తుల కార్యం 19వ అధ్యాయంలో పౌలు గారు వచ్చి అడుగుతున్నారు, మీరు విశ్వసించినప్పటి నుండి పరిశుద్ధాత్మను పొందితిరా అని అడిగినప్పుడు, అసలు పరిశుద్ధాత్మ ఉన్నాడన్న సంగతియే మేము అసలు వినలేదయ్యా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నాకు అర్థమైపోయింది మీ ప్రాబ్లం ఏమిటో. పౌలు గారు చెప్పి, అసలు మీరు ఇంతకీ ఎవరి దగ్గర బాప్తిజం తీసుకున్నారని అడిగాడు. అయ్యా, మాకు బాప్తిజం ఇచ్చి యోహాను ఇచ్చాడయ్యా. సరే, బాగానే ఉంది. బాప్తిజం ఇచ్చి యోహాను చెప్పలేదా మీకు? ఏమని చెప్పాడు? నా వెనుక ఒక ఆయన వస్తున్నాడు, అతడు పరిశుద్ధాత్మతో అగ్నితో బాప్తిజం ఇచ్చునని, పరిశుద్ధాత్మ బాప్తిజం ఆయన ఇచ్చునని బాప్తిజం ఇచ్చి యోహానే చెప్పాడు కదా నా గురించి, క్రీస్తు గురించి. సంగమ పట్టుకుంటున్నారా? హల్లెలూయా. ఎప్పుడైతే ఆ విషయాలు పౌలు పరిచయం చేశాడు, ఎమ్మటే అయ్యా మా నేత్రాలు తెరవబడ్డాయ్యా, మా నేత్రాలు తెరవబడ్డాయ్యా, మేము సరైన బాప్తిజం తీసుకోలేదని అర్థమైంది. ఇప్పుడు మేము సరైన బాప్తిజం తీసుకోవటం ద్వారాగా ఇక వాళ్ళ మీద చేతులు పెట్టినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. హల్లెలూయా. ఈరోజు వాక్యములో మన స్థానము ఏమై ఉన్నదో, మన గురించి రాయబడిన లేఖనము ఏమై ఉన్నదో మనము ఎరగవలసిన వారమై ఉన్నాము. ఎత్తబడే ముందు సంఘము, వధువు ఎత్తబడే ముందు ఆమె ఎరుగుతుంది. ఆమె గురించి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యాలు ఎరుగుతుంది. సంగమా, సంతోషమేనా? కొంచెం ముందుకు చూద్దామా? వేదాంత పండితులు ఎట్లు చెప్పుచున్నారు? మరి అట్లయినట్లయితే ఆయన చెప్పిన మనుష్య కుమారుడు యెరూషలేముకు పోవాలి, యెరూషలేముకు పోవచ్చున్నాడు. ఎవరు మనుష్య కుమారుడు? యేసుక్రీస్తు. నేను పాపుల చేతికి అప్పగించబడుదును, మరి వారు మనుష్య కుమారుని చంపుతారు, మరి ఆయన మరణించి 3వ దినాన తిరిగి లెగుస్తాడు, లేచును, పైన చూచిన దర్శనమును ఎవ్వరికి చెప్పదు. ఏంటి? ఏ దర్శనం చూశారు? పైన చూసిన దర్శనమును ఎవ్వరికి చెప్పదు. హల్లెలూయా. చెప్పద్దా? అసలు ఇంతకు వాళ్ళు ఏం చూశారు? దర్శనం చూశారా? దర్శనం చూశారా? దర్శనాన్ని ఎవరికి చెప్పొద్దని యేసు ఆజ్ఞాపిస్తున్నాడు వాళ్ళకి. ఇంతకీ ఆ దర్శనం ఏంటి? వాళ్ళు చూచిన దర్శనం ఏంటి? వాళ్ళు పొందుకున్న దర్శనం ఏంటి? ఎందుకని చెప్పొద్దన్నాడు? ఆ దర్శనాన్ని ఎందుకని పంచుకోవద్దన్నాడు? తిరిగి లేచే అంతవరకు, మృతుల్లో నుండి నేను తిరిగి లేచే అంతవరకు. హల్లెలూయా. చెప్తే ఏం జరుగుతుంది? సమస్త ప్రణాళిక అంతా ఏమవుతుంది? ముక్కలైపోతుంది. అందుకే ఏం చెప్పదు. హల్లెలూయా. ఏంటి పాస్టర్ గారు? తిరిగి లెగువటం. ఇక్కడ ఎవరి గురించి చెప్తా ఉన్నాడు? 365వ పేర మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడటం, మనుష్య కుమారుడు యెరూషలేముకు రావటం, పాపుల చేతికి అప్పగించబడటం, మనుష్య కుమారుడిని వాళ్ళు చంపటం, ఆయన మరణించి 3వ దినాన తిరిగి లేగవటం అని చెప్పి పైన 2
ఐఫోన్లు ఇచ్చాడు. హల్లెలూయా. పులి స్టాప్ పెట్టేశాడు అక్కడ. పైన చూచిన దర్శనాన్ని ఎవరికి చెప్పొద్దు అన్నాడు. ఎందుకు వాళ్ళు చూసిన దర్శనం ఏంటి అని మనము మత్తయి సువార్తకి వెళ్ళి చదివితే, వాళ్ళు మనుష్య కుమారుని గురించి జనులేమనుకుంటున్నారు ఇదంతా చెప్పుకుంటా వచ్చి, మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మరణాన్ని రుచి చూడరని చెప్పి, హల్లెలూయా, పరలోక రాజ్యపు తాళపు చెవులు మరి పేతురుకి అప్పగిచ్చాడు 16వ అధ్యాయంలో. మరి నువ్వు ఎవరివో కాదు, క్రీస్తువని ఒప్పుకోలు అక్కడ జరిగి ఉన్నది. పరలోకమందున్న నా తండ్రి ఆ సంగతి నీకు బయలుపరిచాడని చెప్పాడు. తర్వాత పరలోక మనుష్య కుమారుడు తన రాజ్యంతో రావటం చూపించాడు. ఆ తర్వాత 6 రోజుల తర్వాత యేసుక్రీస్తు పేతురు, యోహానును, యాకోబును వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి తీసుకెళ్ళాడు. అక్కడ ఒక దర్శనం వచ్చింది. ప్రైజ్ లార్డ్. అక్కడ ఒక విజన్ వచ్చింది. ఏంటి అక్కడికి ఎవరు కనపడ్డారు? మోషే, ఏలియాలు దిగొచ్చారు. యేసుక్రీస్తు ముఖము మార్చబడి ఉన్నది. యేసుక్రీస్తు అక్కడ రూపాంతరం చెంది ఉన్నాడు. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తా ఉన్నది. అంటే ప్రభావ దర్శనాన్ని చూశారు వాళ్ళు. ఏ దర్శనము వాళ్ళు చూశారు? ప్రభావ దర్శనాన్ని చూశారు. ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగునుగాక. విషయాలు పట్టుకుంటున్నారు అనుకుంటున్నా. ఆయన అంటూ అక్కడ మోషే, ఏలియాలు రావటం, పేతురు అంటున్నాడు, అయ్యా నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి, 3 పర్ణశాలలు కడదాము అని పేతురు ఎప్పుడైతే చెబుతున్నాడో అక్కడ ఒక స్వరం వచ్చినది. అక్కడ ఒక స్వరం వచ్చినది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడే. ఒక శబ్దం వచ్చినది. ప్రైజ్ లార్డ్. ఒక ఉరుము వచ్చినది. ఒక స్వరం వచ్చినది. ప్రైజ్ లార్డ్. మరి ఈ కాలంలో కూడా ఉరుము వచ్చినదా? ఈ కాలంలో కూడా స్వరాలు వచ్చాయా? 7 స్వరాలు వాటి వాటి శబ్దాలు పలికాయా? 7 ఉరుములు వచ్చాయా? అవి నిన్ను ఎత్తబాట్లోకి తీసుకొని వెళ్తా. ఆయన మాట నువ్వు విను. పట్టుకుంటున్నారా? ఏమయ్యారు మోషే, ఏలియాలు? ఇక యేసుక్రీస్తు ఒక్కడే కనపడుతున్నాడు. మోషే, ఏలియాలు ఏమయ్యారు? ఏమయ్యారు అక్కడ? ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? హల్లెలూయా. ఏంటి ఆకాశం వైపు చూపిస్తున్నారు? హల్లెలూయా. ఎటు వెళ్ళిపోయారు వాళ్ళు? దేవుడికి వైపు కలుగునుగాక. ఇప్పుడు ఆ పరిచర్య జరుగుతున్నదా పాస్టర్ గారు? ఏంటి రెండవ రాకడ గురించి మొదటి రాకడలోనే చూయించాడా? రెండవ రాకడలో ఏ పరిచర్య చేయబోతున్నాడో, ఏ కార్యాలు జరిగించబోతున్నాడో ఆ సంగతులన్నీ కూడా ఆయన మొదటి రాకడలో ఉన్నప్పుడే చూయించాడా? ప్రైజ్ లార్డ్. ఎంతమందికి తెలుసు అది రెండవ రాకడ గురించి అని? హల్లెలూయా. ఇక్కడ ఇదంతా ఇక్కడ మీరు చూడండి, మనుష్య కుమారుడు మొదటి రాకడలో వచ్చాడు, మరలా మనుష్య కుమారుడు రెండవ రాకడలో వచ్చాడు. నేను వస్తాడు అని చెప్పలేదు, వస్తాడు అని చెప్పలేదు, వచ్చాడు అని చెప్తాను. జరిగిన కార్యం. వస్తున్నాడు అని కాదు చెప్పలేదు, వచ్చాడు. పరిచర్య జరిగినది అది. హల్లెలూయా. మొదటి రాకడలో మనిషి కుమారుడు పరిచర్య, రెండవ రాకడలో మనిషి కుమారుడు పరిచర్య. హల్లెలూయా. ఎవరితో చెప్పొద్దు ఈ మాటలు, ఎవరితో చెప్పొద్దు. హల్లెలూయా. మీరే చూడండి, నా మాట కాదు, మీరే చూడండి. 17:9 చూడండి. మత్తయి సువార్త 17వ అధ్యాయం 9వ వచనం. వారు కొండ దిగి, అమ్మ చూసారా?
చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు. హల్లెలూయా. వారు కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచు వరకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్పకూడని. ప్రైజ్ లార్డ్. మరి అదే కదా అక్కడ చూసింది మనం. పాపుల చేతికి మనిషి కుమారుడు అప్పగించబడటం, ఆయన చంపబడటం. హల్లెలూయా. ఆయన మరణించి తిరిగి 3వ దినాన మృతుల్లో నుండి లెగవటం. హల్లెలూయా. ఎవరితో తర్వాత ఏమంటున్నాడు? నీవు చూచిన దర్శనాన్ని ఎవరితో చెప్పద్దు. ప్రైజ్ లార్డ్. మనుష్య కుమారుడు పట్టుకుంటున్నారమ్మా? పట్టుకుంటున్నారా? ఈ విషయాలు మీరు జాగ్రత్తగా పట్టుకుంటారని కోరుకుంటున్నాను. మనుష్య కుమారుడు మృతుల్లో నుండి లేచి వరకు ఈ దర్శనాన్ని మీరు ఎవరితోనూ చెప్పకూడని యేసు వారికి ఆజ్ఞాపించింది. ఏ దర్శనం? పైన చెప్పాడుగా, 17వ అధ్యాయం 1వ వచనం నుండి అక్కడ ఒక దర్శనం కలుగుతా ఉన్నదిగా. మీరు ఇంటికి వెళ్ళినాక అదంతా చదవండి, 17వ అధ్యాయం. ప్రైజ్ లార్డ్. విషయాలు మీకు అర్థమవుతాయి. హల్లెలూయా. మరి శిష్యులను గురించి తలంచి చూడండి. ఇప్పుడు బాప్తిజం ఇచ్చి యోహాను శిష్యులు కాస్త యేసుక్రీస్తు శిష్యులుగా మారారు. హల్లెలూయా. ఇప్పుడు శిష్యులను గురించి తలంచి చూడండి. యోహానుతో కూడా నడిచిన శిష్యులు వాళ్ళు. ఎవరు వాళ్ళు? బాప్తిజం ఇచ్చు యోహానుతో కూడా నడిచిన శిష్యులు. అరణ్యములో అతనితో మాట్లాడారు, అతనితో భుజించారు, ఒడ్డున కూర్చొని అటు పిమ్మట వారు ఇలా అడిగారు. ప్రైజ్ లార్డ్. ఏలియా మొదటగా రావాలని బోధకులు ఎలా చెబుతున్నారయ్యా అని అడుగుతున్నది ఎవరు? యోహాను శిష్యులు. ఎవరిని అడుగుతున్నారు? మనుష్య కుమారుడిని. ఏలియా మొదటిగా రావాలని బోధకులు ఎలా చెప్పుచున్నారు? మీరు చెప్పుచున్నారు సిలువ గురించి, సిలువ మరణము పొంది తిరిగి మరలా లేచెదనని. మెస్సియా సింహాసనాన్ని అధిష్ఠించదవా? హల్లెలూయా. ఇప్పుడు మరెలా వేద పండితులు చెప్తున్నారు? హల్లెలూయా. వేద పండితులు చెబుతున్నదేంటి? మెస్సియా భూమి మీదకి రావాలి, ప్రధాన యాజకుడికి కైపరుచుకోవాలి, వేవేల మంది పనివారులతో ఆయన వస్తాడు, దూతల యొక్క పనివారులతో వస్తాడు, అక్కడ ప్రధాన యాజకుడికి బయలుపరుచుకుంటారు, స్వాగతము పలుకుతూ ఆయన సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. సింహాసనాన్ని అధిష్ఠించేది ఎప్పుడు? మొదటి రాకడలో కాదు, రెండవ రాకడలో కాదు, 3వ రాకడలో దావీదు కుమారుడు పరిచర్యలో తన సొంత సింహాసనాన్ని 1000 ఏళ్ల పాలనలో ఆయన అధిష్ఠిస్తాడు. 3వ రాకడ కింద ఉన్న పరిచర్యను తీసుకొని మొదటి రాకడలో పెట్టారు శాస్త్రులు, పరిసయ్యులు, బోధకులు. హల్లెలూయా. అది నేర్చుకున్న శిష్యులు గలంతయ్యారు. ఇలా చెప్తున్నారుగా, అయ్యా మెస్సియా వచ్చినప్పుడు సింహాసనాన్ని అధిష్ఠిస్తాడని చెప్తున్నారు, రోమా ప్రభుత్వం కూల్చేయబడుతుందని చెప్తున్నారు. హల్లెలూయా. రోముల ప్రభుత్వం అంతా కూడా తుడిచివేయబడుతుందని చెప్తున్నారు. అసలు నువ్వు రోమ్ చేతిలో చంపబడుతున్నావు, రోమ్ చేతిలో సిలువ వేయబడుతున్నావు. హల్లెలూయా. మరి వాళ్ళు చెబుతున్న దానికి ఇక్కడ జరుగుతున్న దానికి డిఫరెంట్ గా ఉన్నది ఏంటయ్యా ఈ గందరగోళం అని అడుగుతున్నారు. ఇంతకీ గందరగోళం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రైజ్ లార్డ్. గందరగోళం ఎలా వచ్చినది? పట్టుకుంటున్నారా? మీరు చూడండి, ప్రవక్త ముద్రల్లో చెప్తున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ముద్రలు తెరవబడతాయో మత సంబంధమైన గందరగోళాలు కలుగుతాయి అని ప్రవక్తే అన్నాడు.
ముద్రలు తెరవబడటము ద్వారాగా మత సంబంధమైన గందరగోళాలు, బూరలు తెరవబడటం ద్వారాగా రాజకీయ సంబంధమైన గందరగోళాలు. ముద్రలంటే మతపరమైన గందరగోళాలు, బూరలంటే రాజకీయ గందరగోళాలు. పట్టుకుంటున్నారా? మరి ఇక్కడ బాప్తిజం ఇచ్చి యోహానికి తెరవబడింది. ఆ బాప్తిజం ఇచ్చి యోహానికి తెరవబడింది కాబట్టి అక్కడ ఒక గందరగోళం వచ్చింది. హల్లెలూయా. ఏంటయ్యా ఈ కలవరాలేంటి, గందరగోళాలేంటి? ఈ కాలంలో 7వ దూత విలియం మేరం బ్రన్నాం గారికి తెరవబడ్డాయి, వధువుకి ముద్రలు తెరవబడ్డాయి, లోకమంతా గందరగోళం గురైనదే. ముద్రలు తెరవబడటం ద్వారాగా కొద్దిమంది క్రీస్తును చూడగలుగుతున్నారు. ఎవరికైతే తెరవబడటం లేదో వారు క్రీస్తుని చూడలేకపోతున్నారు, వాళ్ళు గందరగోళానికి గురవుతున్నారు. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు. అమ్మా చూద్దామా, మనం 3:70 దాకా చెప్పేసుకొని క్లోజ్ చేద్దామమ్మా. ఇక్కడ చూస్తున్నారమ్మా, ఎన్నో పేరాల్లో ఉన్నాం మనం? 3:66 అయిపోయిందమ్మా. 6 సింహాసనం, మెస్సియా సింహాసనమును అధిష్ఠించదవా అయ్యా? రోమా ప్రభుత్వము తుడిచేయబడి మరి నువ్వు సింహాసనాన్ని అధిష్ఠిస్తావా ప్రభువా? మరి చూడండి, 2000 సంవత్సరాల నుండి ఆయన విజ్ఞాపనే చేస్తున్నాడు. దేవుని కుమారుడు పరిచర్య విజ్ఞాపన జరిగిస్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరి తండ్రి సింహాసనం దగ్గర నుండి ఆయన లేచి విజ్ఞాపన ముగించుకొని మనిషి కుమారుడిగా దిగొచ్చాడు. హల్లెలూయా. ఈ డైమెన్షన్స్ పట్టుకోవాలి. పరలోక సంబంధమైన డైమెన్షను, భూలోక సంబంధమైన డైమెన్షను. హల్లెలూయా. పరలోక సంబంధమైన డైమెన్షన్ ఎలాంటిదయ్యా అంటే, అది దూతలు వచ్చి వెళ్ళటము, ప్రవక్త దగ్గరికి చిన్న పక్షులు రావటం, పావురాలు రావటం, మరి దూతలు 7 దూతలు రావటం, ఇవన్నీ చూశాడా ప్రవక్త? అది ఫాస్టెస్ట్ డైమెన్షన్, చాలా వేగపూరితమైన డైమెన్షన్ అది. కానీ భూలోక సంబంధమైన డైమెన్షన్ అనేది స్లో. అర్థమవుతుందా? అందుకే పరలోకంలో ఒక్క దినం వచ్చి భూమి మీద 1000 సంవత్సరాలు. పేతురు రాసిన పత్రికలో ఉన్నది. అంత స్లో అన్నమాట, అంత ఫాస్టెస్ట్ అది. ఇక్కడ నుండి మనము అమెరికా వెళ్ళాలంటే మరి 1 రోజు పడుతుందో 2 రోజులు పడుతుందో. కానీ అదే ఆ వాక్యపు శరీరంలో ఉన్నప్పుడు, ఆ థియోఫనీ మనము కలిగి ఉన్నప్పుడు, మనం అమెరికా వెళ్ళాలంటే ఎంత టైంలో వెళ్ళొస్తాం? రెప్ప పాటున, కన్ను మూసి కన్ను తెరిచే లోపు, రెప్ప పాటున, విత్ సెకండ్స్ లో వెళ్ళి వస్తామన్నమాట. అంత ఫాస్టెస్ట్ డైమెన్షన్. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మీరు చూడండి, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మీరు జాగ్రత్తగా పట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఆ లేఖనాలు స్పష్టంగా చెప్పుచున్నాయి, క్రీస్తు వచ్చుటకు ముందుగా ఏలియా మొదట రావాలని. అవును, నిజం అది. మొదటి రాకడలో క్రీస్తు వచ్చే ముందు ఏలియా రావాలి, రెండవ రాకడలో క్రీస్తు వచ్చే ముందు ఏలియా రావాలి. పట్టుకుంటున్నారా? హల్లెలూయా. మొదటి రాకడలో అంతే, రెండవ రాకడలో కూడా అంతే. ప్రైజ్ ది లార్డ్. ఇంకా మీరు చూడాలంటే 3వ రాకడ కింద కూడా ఏలియా వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మోషే ఏలియాలు. ఇక్కడ చూడండి, ఆయన చెప్పాను, అతను ఇది వరకే వచ్చి ఉన్నాడయ్యా అన్నాడు. ఏంటి? ఏలియా ఇది వరకే వచ్చాడా? మాకు తెలియదే ఆ సంగతి. ఏలియా ఇది వరకే వచ్చాడా? వెంబడిస్తున్నారు గాని బాప్తిజం ఇచ్చి యోహాన్ని ఏలియా అన్ని ఎరగల. ఈరోజు అలాంటి జనులు కూడా భూమి మీద ఉంటారా? వర్తమానాన్ని వెంబడిస్తారు కానీ ఎరగరు అది క్రీస్తు అన్న సంగతి. హల్లెలూయా. సంగమా పట్టుకోండి, జాగ్రత్తగా పట్టుకోండి. ఏలియా అని వారికి తెలియలా.
బాప్తిజం ఇచ్చి యోహానే ఏలియా అన్న సంగతి శిష్యులకే తెలియలా, ఇంకా బయట వాళ్ళకేం తెలిసిద్దండి? బాప్తిజం ఇచ్చు యోహాను శిష్యులకే, బాప్తిజం ఇచ్చి యోహాను ఏలియా అన్న సంగతి తెలియలా. మరి ఎప్పుడు తెలుసుకున్నారు వాళ్ళు? యేసు వచ్చి బాప్తిజం ఇచ్చి యోహాను యొక్క పరిచర్యను రుజువు చేస్తా ఉన్నాడు, అతడు ఏలియా అని. అప్పుడు వీళ్ళు గ్రహించారు, అప్పుడు శిష్యులు గ్రహించారు. అందుకే అంటున్నాడు, చూడండి అక్కడ చదువమ్మా అమ్మా 10వ వచనం. అప్పుడు ఆయన శిష్యులు ఇలాగైతే ఏలియా ముందుగా రావాలనని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారని ఆయన అడిగిరి. ఇప్పుడు వాళ్ళు అడిగినది మొదట రాకడ గురించి. హల్లెలూయా. అందుకు ఆయన ఏలియా వచ్చి, ఇది మొదటి రాకడ గురించి కాదు, యేసు చెబుతుంది రెండో రాకడ గురించి. యేసు ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు? రెండవ రాకడ గురించిన ప్రస్తావన తెస్తున్నాడు. బాప్తిజం ఇచ్చి యోహాను మొత్తం చక్కబెట్టాడా అండి? సమస్త మర్మాలు కూడా చక్కబెట్టాడా అండి? ఆయన గొర్రె పిల్లను పరిచయం చేశాడు అంతే. సమస్త మర్మాలని చక్కపరిచే పరిచర్య 7వ దూతదే, రెండవ రాకడలో వచ్చే ఏలియాదే. ప్రజల్లో మరి యేసు ఎందుకని రెండవ రాకడికి ముందుగా పంపించబడే ఏలియా గురించి ఎందుకు అక్కడ ప్రస్తావించాడు? హల్లెలూయా. చూసారా? కొంత ఇచ్చట ఉంటుంది, కొంత అచ్చట ఉంటుంది. ఒక్క వాక్యములోనే సగము మొదటి రాకడ గురించి ఉంటుంది, సగము రెండవ రాకడ గురించి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అది ఎరగాలంటే ప్రత్యక్షత కావాలి, ప్రత్యక్షత లేకుండా అది ఎరగలేరు. హల్లెలూయా. మలాకి 4వ అధ్యాయము 5, 6 వచనాలు. సగము మొదటి రాకడ, సగము రెండవ రాకడ. 5వ వచనము సగము మొదటి రాకడ గురించి ఉంది, రెండవ రాకడ. 6వ వచనం సగం మొదటి రాకడ గురించి ఉంది, రెండవ రాకడ. యెషయా 61:2. రెండో వచనములో సగభాగం మొదటి రాకడ, మిగిలిన భాగం రెండో రాకడ. పట్టుకుంటున్నారా? మరి ఈ విషయాలన్నీ సగము లేఖనము మొదటి రాకడ గురించి ఉంటుంది, మిగిలిన భాగం రెండో రాకడ గురించి ఉంటుంది. మరి వాళ్ళు ఏమన్నారు? ఏలియా వచ్చి ఏమన్నారమ్మా? ఏలియా ముందుగా రావాలనని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారని అడిగారు. అందుకు ఆయన ఏలియా వచ్చి, అసలు ఇప్పుడు శాస్త్రులు ఎక్కడున్నారు? రెండో రాకడికి ముందు పరిసయ్యులు శాస్త్రులు ఎక్కడున్నారు? సంఘశాఖలు ఉన్నాయి కానీ అమ్మా, సమస్తాన్ని చక్కబెట్టిన మాట నిజమే, ఇది రెండో రాకడికి సంబంధించింది. హల్లెలూయా. మొదటి రాకల్లో కదా నీకు పరిసయ్యులు తగిలింది, శాస్త్రులు తగిలింది, సద్దుకాయలు తగిలింది, కానీ వారి ఆత్మలు ప్రయాణం చేసుకుంటే సంఘశాఖల్లోకి వచ్చాయి. హల్లెలూయా. వారి ఆత్మలు మాత్రము ప్రయాణం చేసుకుంటే సంఘశాఖల్లోకి వచ్చాయి. హల్లెలూయా. అమ్మ చదువు. ఏలియా అందుకు ఆయన ఏలియా వచ్చి, అయినను ఇక్కడ మీరు 2 మాటలు ఉన్నాయి. ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టునన్న మాట నిజమే, అది రెండవ రాకడ. అయినను ఏలియా ఇదివరకే వచ్చేశాడు, అది మొదటి రాకడ. అయినను ఏలియా ఇదివరకే వచ్చేశాడు. వచ్చేశాడా ఏలియా? అప్పుడు గ్రహించారు, అప్పుడు వారి నేత్రాలు తెరవబడ్డాయి, అప్పుడు అక్కడ ఉన్న శిష్యుల నేత్రాలు తెరవబడ్డాయి. అప్పుడు వారు అంటున్నారు, అమ్మ చదువు. అయినను ఏలియా ఇదివరకే వచ్చెను, వారు అతనిని ఎరగక తమకు ఇష్టము వచ్చినట్లు ఏం చేశారు? ఆ పరిసయ్యులు ఏం చేశారు?
పట్టుకున్నారు, బంధించారు. దేనికి బంధించారు? అయ్యా, చెరసాల్లో బాప్తిజం ఇచ్చి యోహాన్ని వేయటం గల కారణం ఏమిటి? ఏం చేశాడనేశారు? సత్యం చెప్పాడని. సత్యం చెప్పాడా? ఆ సత్యం ఏంటి? ప్రైజ్ ది లార్డ్. అసలు బాప్తిజం ఇచ్చి యోహాన్ని చెరసాల్లో ఎందుకు వేశారు ఎంతమందికి తెలుసు? హల్లెలూయా. వివాహము విడాకులు మాట్లాడాడు. వివాహము పరిత్యాగం. వివాహము పరిత్యాగం గురించి రాజు ఎదుట మాట్లాడాడు ఆయన. ఎప్పుడైతే ఆ మాటలు మాట్లాడాడో ఇక రాణి అతని మీద పగబట్టుకున్నది. ఏ రోజు దొరుకుతాడా అని ఎదురు చూస్తా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఆయన తీసుకొచ్చేసి చెరసాల్లో వేయమంది. దేవుడికి భయము కలుగును గాక. పట్టుకుంటున్నారా అండి? ఆయన చెప్పినది సత్యమే. సత్యం చెప్పినందుకు చెరసాల్లోకి వెళ్ళాడు. సత్యం చెప్పినందుకు ప్రజలు అగ్నిగుండానికి వెళ్ళారు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు. సత్యం చెప్పినందుకు దానియేలు సింహబోల్లోకి వెళ్ళారు. హల్లెలూయా. సత్యం చెప్పినందుకు యోహాను కాగే నూనెలో వేయబడ్డాడు. సత్యం చెప్పినందుకు అపోస్తుడైన పౌలు శిరచ్ఛేదనం చేయబడ్డాడు. సత్యం చెప్పినందుకు తలక్రిందులుగా మరి సిలువ వేయబడ్డాడు పేతురు. సత్యం చెప్పినందుకు యేసుక్రీస్తు కూడా సిలువ వేయబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. పట్టుకుంటున్నారు ఈ విషయాలు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆయన చెరసాల్లో వేశారు. వేసి ఆయన ఏం చేశారు? అతని ఎడల ఇష్టం వచ్చినట్లు జరిగించారు. ఇప్పుడు ఆయన లేపేయాలి. ఏం చేద్దాం? రాజు దగ్గర ఒక నాట్య ప్రదర్శన పెడదాం. సొలోమి, నువ్వు ఉన్నావుగా, ఎల్లు డాన్స్లేసి రాజును మెప్పించి ఒక వరం కోరు. నీకేం కావాలో కోరుకొని అడుగుతాడు. అప్పుడు నువ్వు ఏ వరం అడుగుతావో తెలుసా? బాప్తిజం ఇచ్చి యోహాను తల తీసేసేది అడుగు. సత్యం చెప్పినందుకు ఇష్టం వచ్చినట్లు జరిగిచ్చారు అతని ఎడల. హల్లెలూయా. నరికేపిచ్చారు. విన్నారా బోధ? ఇవి పెంతుకోస్తులో, బాప్టిస్టులో, లోదరన్లో రావు. హల్లెలూయా. వర్తమాన సంఘాల్లో మాత్రమే ఈ సత్యం నీకు బయటకు వస్తుంది. హల్లెలూయా. సంగమా పట్టుకుంటున్నారా? యేసే అక్కడ ఏం మాట్లాడాడు చెప్పండి? అతని ఎడల వారు ఇష్టం వచ్చినట్లు అతని ఎడల చేసిరి. మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత. అంటే బాప్తిజం ఇచ్చి యోహాను ఎలాగా శ్రమలు పొందాడో, చెరసాల్లో వేయబడ్డాడో, నరికి వేయబడ్డాడో, చివరికి చంపబడ్డాడో, హల్లెలూయా, శిరచ్ఛేదనం చేయబడ్డాడో, అలాగే మనుష్య కుమారుడు కూడా వారి చేత శ్రమలు పొందబోచున్నాడు. వాళ్ళ చేత శ్రమలు. ఇదేంటయ్యా? వాళ్ళని చంపటానికి కాదా నువ్వు వచ్చింది? వాళ్ళని తుడిచేయటానికి కాదా నువ్వు వచ్చింది? వాళ్ళ చేత సిలువ వేయబడటానిక? వాళ్ళ చేత శ్రమలు పొందటానిక? హల్లెలూయా. సంగమా పట్టుకుంటున్నారా? వాళ్ళు ఎక్కడ తొట్టుపడ్డారో మీరు పట్టుకుంటున్నారా? హల్లెలూయా. మనుష్య కుమారుడు కూడా వాళ్ళ చేత శ్రమ పొందబోచున్నాడని మీతో చెబుతున్నాను. అప్పుడు ఆయన బాప్తిజం ఇచ్చి యోహానును గూర్చి తమతో చెప్పినని. ఆ ఏలియా ఎవరో కాదు, బాప్తిజం ఇచ్చి యోహానని అప్పుడు శిష్యులు గ్రహించారు. అప్పుడు దాకా శిష్యులు గ్రహించలా ఆయన ఏలియా అన్న సంగతి. ఆయన అమ్మటి ఉన్నా గాని, ఆయన అమ్మటి తిరిగినా గాని, హల్లెలూయా, ఆయన మీద ఉన్న అభిషేకము ఏలియా ఆత్మన సంగతి ఎరగల. పట్టుకున్నారా? చాలా మంది అలాగుంటారండి. దైవావేశం లేకపోతే, దైవ ప్రత్యక్షత లేకపోతే చాలా మంది బాప్తిజం ఇచ్చి యోహాను శిష్యుల్లాగే ఉండిపోతారు. కానీ ఎప్పుడైతే ఆ దైవ ప్రత్యక్షత పొందుకుంటారో అప్పుడు గ్రహిస్తారు వాళ్ళు. అప్పుడు దాకా వాళ్ళు గ్రహించలేరు అన్నమాట. పట్టుకుంటున్నారు ఈ విషయాలు. మనం కొంచెం ముందుకు చూద్దామా? ఎన్నో 360
7 చూసాం కదా. ఇప్పుడు అతనెవరు? శిష్యులు. నేను ఇప్పుడు రానున్న కొద్ది నిమిషాలు చూడండి, 1 నిమిషము 2 నిమిషాలు కొద్దిగా ఇచ్చట బాధించనై ఉన్నాను. సారీ, ఇక్కడ నాకు బోధించనై ఉన్నానా? కాదే, నా దాంట్లో బాధించనై ఉన్నానని ఉంది అమ్మా. బాధించనై ఉన్నాను అమ్మ. మీ దాంట్లో కూడా అలాగే ఉందా? ఇక్కడ మన దగ్గర ఏమున్నదంటే 1 నిమిషము లేక 2 నిమిషాలు కొద్దిగా ఇచ్చట బాధించనై ఉన్నాను, బాధించవలన ఉద్దేశంతో కాదు. చూసారా? అయితే అందువల్ల మీరు దానిని నిశ్చయముగా అర్థం చేసుకునేదారు. అంటే ఏదో కొంత ప్రసంగం చేస్తున్నాడు, కొంచెం గాయమయ్యేది. హల్లెలూయా. మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. హల్లెలూయా. ఉద్దేశం అట్లా దానిని నిశ్చయముగా అర్థం చేసుకునేదరను ఉద్దేశంతో అట్లా చేయబోచున్నాను. మీరు నేను చెప్పే దానిని వింటున్నారా? ప్రవక్త అంటున్నాడు సంఘంతో, మీరు నేను చెప్పేదాన్ని వింటున్నారా? గమనించండి. ఎందువలన? క్రీస్తుతో నడిచిన ఆ మనుషులు అలాగైతే లేఖనాలు ఏలియా మొదట రావాలని చెప్పుచున్నవి అని అడిగారు. వాళ్ళు క్రీస్తుతో నడిచారు వాళ్ళు, మరియు వారు యోహాను ద్వారా మార్చబడిన వారు. ఆ శిష్యులు ఎవరు? యోహాను శిష్యులు అన్నమాట. మరి అతనిని గురించి వారికి తెలియదు. బోధకుడా, మీరెందుకు లేఖనాలు బోధకుల్లారా, మరెందుకు లేఖనాలు చెప్పుచున్నవి? నేను ఏ అర్థంతో చెప్పుచున్నానో మీరు చూసారా? లేఖనాలు ఏమి చెప్పుచున్నవి? ఏలియా మొదట రావాలని. అతనితో నడిచిన శిష్యులే ఈ కార్యాలకు ముందు, సమస్తమును చక్కదిద్దబడుటకు ముందు లేఖనాలు ఎలా చెప్పుచున్నవి? 2వ రాకడ గురించి తీసుకొచ్చారు. మీరు చూసారో లేదో? సమస్తాన్ని చక్కదిద్దుటకు ముందు, ఇది 2వ రాకడ. లేఖనాలు ఎలా చెప్పుచున్నవి? మరి అతను ముందుగా రావాలని. లేఖనాలు 2వ రాకడకు ముందుగా కూడా ఏలియా రావాలని చెప్పినవా? క్రీస్తుకు ముందు. మరి క్రీస్తే రాలేదంటున్నారు. క్రీస్తుకు ముందు ఏలియా రావాలని లేఖనాలు చెప్తున్నాయి. మొదటి రాకడలో క్రీస్తుకు ముందు ఏలియా వచ్చినట్టుగా 2వ రాకడలో కూడా క్రీస్తుకు ముందు ఏలియా రావాలని. క్రీస్తు రాలేదు అని చెప్పే బోధ చాలా డేంజర్, మనల్ని అపాయంలో పడేస్తుంది. మనల్ని చాలా అపాయంలో పడేస్తుంది. కానీ క్రీస్తు వచ్చాడని నమ్మే బోధ నిన్ను ఎత్తబాటులోకి తీసుకెళ్తుంది. హల్లెలూయా. ఎందుకంటే మొదటి రాకడ 2వ రాకడ కంపేర్ చేస్తున్నాడు. మొదటి రాకడలో యోహాను శిష్యులు ఉన్నారు, 2వ రాకడలో కూడా బ్రహ్నాం గారితో నడిచిన వారు ఉన్నారు. మొదటి రాకడ యోహానే ఏలియా, 2వ రాకడలో బ్రహ్నామే ఏలియా. ప్రైజ్ ది లార్డ్. పట్టుకుంటున్నారా? ఇక్కడ ఏమంటున్నాడు? ఈ కార్యాలకు ముందు, సమస్తమును చక్కదిద్దబడుటకు ముందు లేఖనాలు ఎలా చెప్పుచున్నవి? మరి అతను ముందుగా రావాలనని అక్కడ ఉన్న ఒక 6 మందికి మాత్రమే దాన్ని గ్రహించులాగా ఆయన చేశాడు. డజన్ అంటే 12, 6 అంటే 6. మరి దీనిని ఎత్తుకొని ఆశీష్ లాల్ గారు మొన్న వరంగల్ మీటింగ్ లో చెప్పాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు పరిచర్య ద్వారాగా మార్పు పొందిన వాళ్ళు ఎంతమంది అంటే, మేడగదిలోకి వెళ్ళింది 120 మంది యేసుక్రీస్తు పరిచర్య ద్వారాగా. యోహాను పరిచర్య ద్వారాగా 6 మంది. 6. పట్టుకుంటున్నారా అండి? 6. మరి యేసుక్రీస్తు 120 మంది మార్పు చెంది మేడగదిలోకి వెళ్ళారు.
మరి మొదటి రాకడ కంటే కూడా రెండో రాకడ ఎక్కువ మందే ఉన్నారు అన్నాడు. మరి 120 మంది కంటే కూడా సజీవముగా ఎత్తబడే వాళ్ళు 7,000 మంది ఉన్నారు. 7,000 మంది ఉన్నారు. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా పట్టుకుందాం. ఆ వర్తమానం వింటున్నప్పుడు అండి నాకు అనిపించింది, ఫిలిప్పీన్స్ దేశంలో ఎన్నో సంఘాలు అంటే మెసేజ్ సంఘాలు ఉన్నాయి. దక్షిణాఫ్రికా దేశంలో కూడా ఎక్కువగా ఉన్నాయి సంఘాలు. ఇది అంటే మెసేజ్ సంఘాలు. హల్లెలూయా. మరి మనకు ఉన్నదే తక్కువ. ఆ తక్కువలో కూడా ఒకరి గురించి ఒకళ్ళకి పడతలేదు. హల్లెలూయా. చూసారా అండి? మరి ఆ యొక్క ఎత్తబాటుకి వెళ్ళేటప్పుడు మరి బాగా బోధించే సంఘములో ఉంటేనే ఎత్తబడతాం, లేకపోతే ఎత్తబడలేము అనుకుంటారంట కొంతమంది. ఇలాగా ప్రజల ఆ కాన్సెప్ట్ అనేది తప్పని, రాంగ్ అని చెప్పాడు. బాగా బోధించే సంఘంలో యేసుక్రీస్తు కంటే బాగా బోధించేవాడు ఎవరైనా ఉన్నారా? మరి అక్కడ ఆయన సంఘంలో ఉన్న ఇస్కరియోతు యోధా సంగతి ఏంటి? ఇస్కరియోతు యోధా విడవబడ్డాడండి, విడవబడ్డాడు. ప్రజల మరి మోషే యొక్క సంఘములో మోషే ప్రవక్త ఆయన సంఘంలో ఉండే కోరాహు దాతాలు వాళ్ళు విడవబడ్డారు. వాళ్ళ సంగతులు ఏంటి? ప్రజల పట్టుకుంటున్నారా? బాగా బోధించే సంఘంలో ఉంటేనే ఎత్తబడతాం, లేకపోతే ఎత్తబడమని చాలా మంది సంఘాలను ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారండి. దూరాలు వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్తున్నారయ్యా అంటే, మేము ఎత్తబాటు కోసం వెళ్తున్నాము. ఎందుకు అంత దూరం? బాగా బోధించే సంఘాల్లో ఉంటేనే మేము ఎత్తబడతాము, లేకపోతే ఎత్తబడము. సహోదరుడా, ఆ ప్రణాళిక లేదు, తప్పది. ఆ పిక్చర్ తప్పు. అది నడిచిన విధానం రాంగ్ ట్రాక్. అది ఎన్నిక మీద ఆధారపడింది అన్నాడు, ఏర్పాటు మీద ఆధారపడినది అన్నాడు. ప్రజల మరి అది నువ్వు ఎక్కడున్నా గాని, నువ్వు ఏ స్థలంలో ఉన్నా గాని, నువ్వు గనక దేవుడు యొక్క ముందు నిర్ణయం ఎన్నికలో ఉన్నట్లయితే, ఆ ఏర్పాటులో ఉన్నట్లయితే ఎత్తబడతావు సహోదరి, సహోదరుడా. దేవుడు కోరేది అది. హల్లెలూయా. దేవుడు క్రమాన్ని గౌరవిస్తున్నాడు. హల్లెలూయా. మనము క్రమము తప్పి ఎన్ని చేసినా ఎంత భక్తి చేసినా ఎత్తబాటులోకి వెళ్ళలేమండి. ఇంపార్టెంట్ క్రమం. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ చెప్పినది చదువుతున్నానమ్మా. హల్లెలూయా. 3:69 అమ్మా. ఏలియా మొదట రావాలని, ఇదేనా? కాదు కదా. ఎన్నో పేరు చివరున్నావా? అరడజన్. యోహాను దగ్గర ఎంతమంది ఉన్నారండి? 6. ప్రజల దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడున్న ఒక అరడజన మందికి మాత్రమే దాన్ని గ్రహించులాగా ఆయన చేసాను. చూసారా? వారు మాత్రమే దాన్ని గ్రహించవలసిన వారై ఉన్నారు. దానిని చూచుటకు నిర్ణయించబడిన వారు వారే. మరి ఈ కాలంలో ఈ ప్రభావ దర్శనాన్ని చూచుటకు, ఈ కాలపు వాక్యాన్ని చూచుటకు, వాక్యంలో తన స్థానాన్ని చూచుటకు, తన గురించి రాయబడిన వాక్యాన్ని చూచుటకు ముందుగా నిర్ణయించబడిన వారు కూడా చాలా కొద్ది మంది. హల్లెలూయా. యేసు చెప్పాను, ఆయన ఇదివరకే వచ్చాను, దానిని మీరు ఎరగక ఉన్నారు. అయితే లేఖనాలు అతను ఏమి చేయునని చెప్పి ఉన్నవో దాన్నే అతడు ఖచ్చితంగా చేశాడు. నన్ను అంగీకరించిన
మరియు నాపై విశ్వాసం ఉంచిన మీ అందరినీ అతడు సమకూర్చుట. హల్లెలూయా. లేఖనాలు అతడు ఏమి చేయునని చెప్పినో అతడు ఖచ్చితంగా దాన్నే చేశాను. మరి మన గురించి కూడా లేఖనాలు ఏం చేయమని మన గురించి చెప్పినాయో దాన్నే మనము కూడా ఈ చివరి దినాల్లో చేస్తున్నాం. మరియు వారు అతనికి ఏమి చేయుదురని లేఖనాలు చెప్పినో దానినే వారు చేసిరి. అతను ఇదివరకే వచ్చి ఉన్నాడు, మరి మీరు దానిని ఎరగకుండా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అతను ఏమి బోధించనై ఉన్నాడో దాన్ని బోధించాడు. ఆ బోధించటం ద్వారాగా అక్కడ ఉన్న ప్రజలు అతని పట్ల ఎలాగా వ్యవహరించాలని రాయబడి ఉన్నదో దాని ప్రకారంగా వాళ్ళు అలాగా వ్యవహరించి అతని ఎడల జరిగించారు తమకిష్టం వచ్చినట్లుగా. అన్ని రాయబడిన ప్రకారమే జరిగినాయి అన్నాడు. మరి రెండవ రాకడలో వధువు సంగతి ఏమంటారు? వధువు క్రీస్తును ప్రత్యక్షపరుస్తుందా? క్రీస్తు యొక్క గుణాతిశయాలను వెల్లడిపరుస్తుందా? లోకము వధువు పట్ల ద్వేషము కలిగి ఉంటుందా? ఈర్ష్య కలిగి ఉంటుందా? అసూయ కలిగి ఉంటుందా? చంపాలని కూడా చూస్తుందా? ఈమెను చంపాలని ఆ యొక్క ప్రకటన 12లో లేదు. ప్రకటన 12లో లేదు. ఆ స్త్రీని చంపటానికి ఘట సర్పము ఆ స్త్రీ ఎదుటికి వచ్చిందా రాలేదా? ప్రైజ్ ది లార్డ్. ఆ మగ శిశువు ఎదుట నిలబడినది, ఆ స్త్రీ ఎదుట నిలబడినది. ప్రవాహ జలాలు తన ఆ ఘట సర్పము నోట నుండి ప్రవాహ జలాలు వదిలిందా? అప్పుడు మరి ఈమెకి 2 పక్షిరాజు రెక్కలు ఇవ్వబడ్డాయా? భూమి ఈమెకి సహకారిగా వచ్చినదా? ఆ ప్రవాహ జలాలన్నిటిని మింగేసినదా? ఈమె రక్షించబడినదా? ఈమె ఎత్తబాటులోకి వెళ్తుంది. ఎత్తబాటులోకి వెళ్ళటానికి 2 పక్షిరాజు రెక్కలు ఇవ్వబడ్డాయి. మరి ఇదంతా ప్రకటన 12వ అధ్యాయంలో ఉన్నది, మీరు చదవండి. హల్లెలూయా. దేవుడు మాటలు దీవించునుగాక. నెక్స్ట్ వారం 371వ పేరా చూద్దామండి. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.